జస్ట్ సో సో దీంట్లో ఏ ప్రొడక్ట్స్ యొక్క రేట్స్ ఎలా చేంజ్ అయింది 12% నుంచి 5%కి 18% నుంచి 5%కి లేదా 12 to 0% ఈ రేట్స్ యొక్క చేంజెస్ అన్నీ కూడా సుధీర్ గారు సుధీర్ గారు చెప్తారండి. మిగిలిన పార్ట్స్ నేను కవర్ చేస్తాను. సో దీంట్లో ఫస్ట్ సో మనకి ఫైనాన్షియల్ క్రెడిట్ నోట్స్ మీద మనకి ఎగ్జామ్షన్ ఉందండి. సో మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో అంటే అసలు దీనికన్నా ముందు 15th డేతో మనకు ఒక సర్క్యులర్ ఇష్యూ అయింది. దాంట్లో ఏం చెప్పారంటే ఫైనాన్షియల్ క్రెడిట్ నోట్స్ మీద జిఎస్టీ ఎగ్జామ్షన్ అని చెప్పారు. సో ఇప్పుడు దాకా మనం స్టేట్ ఆడిట్లో కానీ సెంట్రల్ ఆడిట్స్లో కానీ మన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో సేల్స్ మీద ఎటు ట్యాక్స్ కడతాం, డైరెక్ట్ ఇన్కమ్ మీద కడతాం. ఇండైరెక్ట్ ఇన్కమ్ అయినా క్యాష్ డిస్కౌంట్స్ లేదా ఫైనాన్షియల్ క్రెడిట్ నోట్స్ వీటి మీద జిఎస్టీ కట్టాలా లేదా అంటే సెంట్రల్ ఆడిట్ జరిగితే వాళ్ళు ఏ ఇన్సెంటివ్ వచ్చినా సరే వాళ్ళు దాని మీద 18% ట్యాక్స్ వేసేసి మనకి షోకాస్ నోటీస్ ఇచ్చేసేవాడు. స్టేట్లో కొన్ని కన్సిడర్ చేసేవాడు. మీకు సెంట్రల్ అయితే డైరెక్ట్ 18% వేసేసి ఇచ్చేవాళ్ళు. దాని మీద క్లారిఫికేషన్ కూడా మనం దీంట్లో కవర్ చేసుకుందాం. సో దీంట్లో ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటేనండి, ఇప్పుడు ఇవాళ నుంచి మన నోటిఫికేషన్ ప్రకారం కొత్త రేట్స్ వస్తాయి. 12 to 0% ఆర్ 12 to 5% ఆర్ 18 to 5% ఆర్ 28 to 5% ఆర్ 12% ఈ రేట్స్ అనేవి వచ్చేసినాయి. సో ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఒక ప్రోడక్ట్ కొన్ని ప్రోడక్ట్స్ మీద ఎంఆర్పి ఉంటాయి. ఇప్పుడు మన బిస్కెట్ ప్యాకెట్స్ కానివ్వండి లేకపోతే వేరే అన్నీ మనకి ఇప్పుడు సపోజ్ బిగ్ బజార్ వెళ్ళినా లేకపోతే దాంట్లో ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఎంఆర్పి ప్రైసెస్ ఉంటాయి. ఇప్పుడు జిఎస్టీ మనకి 12% నుంచి 5% తగ్గింది, లేకపోతే 18% నుంచి 5%కి వచ్చింది. సో ఇప్పుడు ఎలాగా ఇప్పుడు ఎంఆర్పి ఉంది, ఎంఆర్పి మీద ఎలాగ జిఎస్టీ ఇప్పుడు మనకు తగ్గింది ఎలా తెలుస్తుంది? ఇదొక క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు నేను నా ప్రోడక్ట్ నేను మ్యానుఫ్యాక్చర్ చేసి సేల్ చేసే ప్రోడక్ట్ నాది ఎర్లియర్గా 18%, ఇప్పుడు నాది 5%కి వచ్చింది. సో నా దగ్గర బోల్డ్ అంత స్టాక్ ఉంది. ఆ స్టాక్ మీద నేను 12% కట్టి నేను పర్చేజ్ చేశాను. ఇప్పుడు నన్ను 5%కి సేల్ చేయమంటున్నారు. 5% ట్యాక్స్ లెవీ చేస్తూ మేము సేల్ చేయండి అన్నారు. నేను 12 కొన్నదేమన్నా 12%, సో అమ్ముతుందేమన్నా 5% రేటుకి. సో మరి నాకేమన్నా ఇప్పుడు మరి నేనేం చేయాలి సార్? నాకు చాలా ఇన్పుట్ ఉంది, నేనేం చేయాలి? అది రిఫండ్ పెట్టుకోవచ్చా? అసలు ఏంటి దీని యొక్క ఏంటి? ఇది రెండో క్వశ్చన్. మూడో క్వశ్చన్, మూడో టాపిక్ క్వశ్చన్ కాదు. సో మూడో టాపిక్. సో దీంట్లో ఇంకొక టాపిక్ ఏంటంటే నాది ఒరిజినల్గా నేను కొన్న ప్రోడక్ట్ 12%, ఇప్పుడు 0% అయిపోయింది. అంటే ఎగ్జామ్టెడ్, కంప్లీట్గా ఎగ్జామ్టెడ్లో వచ్చేసింది. ఇప్పుడు నేను ఏం చేయాలి? నేను ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, హ్యాపీ. ఎందుకంటే నేను కొన్నది 12%, నా దగ్గర ₹1,00,00,000 స్టాక్ ఉంది. దాని మీద నేను 12% 12 లక్షల నాకు ఇన్పుట్ ఉంది. సో ఇప్పుడు నాకు సడన్గా ఈ ప్రోడక్ట్ ఎగ్జామ్టెడ్ అని చెప్పారు. సో ఎగ్జామ్టెడ్ అంటే మన ఇక్కడ సేల్ చేసేదానికి ₹1 ట్యాక్స్ కలెక్ట్ చేయాల్సిన పని లేదు, ₹1 గవర్నమెంట్ కట్టాల్సిన పని లేదు. సో ఈ సిచ్యువేషన్లో ఏంటి? సో ఇంకో నెక్స్ట్ టాపిక్. సో నేను కాంపోజిషన్ డీలర్ని లేదా నేను అన్రిజిస్టర్డ్ డీలర్ని. సో నేను స్టాక్ కొన్నాను. నా దగ్గర స్టాక్ ఒక 10 లాక్స్ స్టాక్ ఉంది. సో కాంపోజిషన్ డీలర్కి ఇన్పుట్ వస్తుందండి? రాదు. అన్రిజిస్టర్డ్ డీలర్స్కి రాదు. బట్ నేను 12% కొన్నా, ఇప్పుడు నన్ను 5%కి అమ్మమంటున్నారు. సో నాకు ఇన్పుట్ కూడా లేదు. ఇంతకుముందు కేసులో మనకి అట్లీస్ట్ ఇన్పుట్ ఉంటే ఏమవుతుంది? ఆ బ్యాలెన్స్ ఉంటే ఉంటుంది, దాంట్లో ఉంటుంది. మన తర్వాత నెక్స్ట్ ఇయర్లో కట్టాల్సిన క్యాష్ లెడ్జర్లో కట్టాల్సిన ట్యాక్స్ని ప్లేస్లో దాన్ని వాడుకుంటాం. ఇంకొకటి ఇప్పుడు నాది 12% ట్యాక్స్ రేట్ ఓల్డ్ దాంట్లో, న్యూ దాంట్లో 5%. నేను ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ కింద రిఫండ్ క్లెయిమ్ చేసుకోవచ్చా? సో ఈ 5-6 టాపిక్స్ కొన్ని ఇవి నేను డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎంఆర్పి దగ్గరికి వద్దామండి. ఎంఆర్పి. సో ఫస్ట్ అంతే సార్. సో ఇప్పుడు నాది ప్రోడక్ట్ ఎంఆర్పి అండి. ఎగ్జాంపుల్
సో నా ప్రోడక్ట్ ఎంఆర్పి 100 రూపీస్ అండి. ఎప్పుడు నిన్న 100 రూపాయలే, ఇవాళ ప్యాకెట్ మీద కూడా 100 రూపాయలే. జూమా జూమ్ కంట్రోల్ ప్లస్ యా. సో ఎంఆర్పి అనేది నిన్న 100 రూపాయలే ప్యాకెట్, ఇవాళ 100 రూపాయలే ఉంది. సో ఇక్కడ రేట్ ఏమైందంటే నాది ఓల్డ్ రేటు సపోజ్ 18% ఉందండి, ఇప్పుడు 5%కి వచ్చింది. సో ఇప్పుడు మనకి ఇచ్చిన సర్కులర్ ప్రకారం ఇక్కడ మనం ఏం చేయాలి, ఏ రేట్కి అమ్మాలి అంటే ఇవాళ నుంచి 5%కే అమ్మాలి. సార్ ఎలాగేయాలి? సో మనం ఏం చేయాలంటే ఎంఆర్పి అంటే ఏంటండి, మాక్సిమం రిటైల్ ప్రైస్ ఇంక్లూడింగ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్, అన్ని ట్యాక్సెస్ లేదు. మీకు ఫస్ట్లో గుర్తుందో లేదో, ఫస్ట్లో జిఎస్టీ వచ్చినప్పుడు కొంతమంది డీలర్స్ ఎంఆర్పి మీద కూడా జిఎస్టీ కలెక్ట్ చేశారు. ఎంఆర్పి ట్యాక్సిబుల్ వాల్యూగా తీసుకొని దాని మీద జిఎస్టీ వసూలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఫస్ట్లో. సో ఎంఆర్పి అంటే మాక్సిమం, అంటే మినిమం కాదు, దిస్ ఈజ్ ద మాక్సిమం. సో దీనికి మనం ఎంతైనా తగ్గించి అమ్ముకోవచ్చు. సో దీంట్లో మనకి 18% కాబట్టి 1.18. సో నాకు ట్యాక్సిబుల్ వాల్యూ 84.74 ఈజ్ ద నా ట్యాక్సిబుల్ వాల్యూ. ఇప్పుడు నేను ఈ ప్రోడక్ట్ని ఎంతకు అమ్మాలి, 5%కి అమ్మాలి. సో ఇంటూ 1.05, సో 88.89 రూపీస్ నేను అమ్మాలి. ఇది అమ్మాలి, యాక్చువల్గా నేను అమ్మాలి. సో ఇప్పుడు మనం షాప్కి వెళ్ళాం అనుకోండి, మనకు తెలుసు తగ్గిందని తెలుసు. ఈ ప్రోడక్ట్ పర్టికులర్ ప్రోడక్ట్ 100 రూపాయలది, మనకి 18% నుంచి 5% తగ్గిందని మనకు తెలుసు. సో మనం వెళ్ళాం షాప్కి, షాప్లో ఏమన్నారంటే సార్ ఎంఆర్పి 100 రూపాయలని 100 రూపాయలు ఇవ్వండి అంటారు. అదేంటి ఇవాళ నుంచి జిఎస్టీ రేట్లు తగ్గినాయి కదా, మన గవర్నమెంట్ తగ్గించింది కదా, నోటిఫికేషన్ వచ్చింది కదా, మీ ప్రోడక్ట్ హెచ్ఎన్ కూడా నాకు తెలుసు. సార్ అవన్నీ కొత్త స్టాక్ మీద సార్, ఇదల్లా పాత స్టాక్ అండి, ఈ పాత స్టాక్ అయ్యేంత వరకు ఇదే రేట్ ఉంటుందండి అని చెప్తారు. ఇదొక వచ్చే ఆన్సర్. నిజంగా పెరిగింది అనుకోండి, ఏం చేస్తాడు ఇమీడియట్గా, సార్ మీకు తెలీదా సార్ నిన్న జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో చెప్తాడు, ఆయన చెప్తాడు ఇక పలానా కౌన్సిల్ మీటింగ్లో పలానా హెచ్ఎన్ కోడ్కి ఈ రోజు నుంచి ట్యాక్స్ రేట్ పెంచారండి, ఉన్న స్టాక్ మీద కూడా కలిపి మేము కట్టాలండి ఇమీడియట్గా. సో ఇది తెలీదా? తెలుసు. సో ఇక్కడ సరే, ఇప్పుడు ఇలా జరుగుతుంది అనుకోండి, 100 రూపాయలకి అమ్ముతున్నాడు అనుకోండి, ఏమవుతుంది, జిఎస్టీలో ఏదన్నా పెనాల్టీ వేస్తారా, లేకపోతే ఫైన్ వేస్తారా? అంటే ఒకప్పుడు యాంటీ ప్రాఫిట్ హియరింగ్ అని మనకి అన్జస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని ఒక సెక్షన్ ఉండేది, 176 కింద ఉండేది. సో ఆ సెక్షన్లో ఏం చెప్పేవాళ్ళంటే, సో జిఎస్టీ బిగినింగ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు చాలా రేట్స్ చాలా రేషనలైజ్ చేశారు. మనకి రియల్ ఎస్టేట్‌లో గానివ్వండి, లేకపోతే ఇంకేదైనా చాలా రేట్స్ చాలా మనకి రేషనలైజ్ చేశారు. సో చేసినప్పుడు ఏమని చెప్పారంటే, నేను టాక్స్ రేట్ తగ్గించేది ఎందుకోసం తగ్గించుకున్నాను గవర్నమెంటు, ఆ బెనిఫిట్‌ని కన్జ్యూమర్‌కి అందించడం కోసం. అంతే కదండీ! అంతేగాని ఈ మార్జిన్ ఏదైతే ఇప్పుడు మన రూ. 89 ఏదైతే ఉందో, మిగిలిన రూ. 11 కన్జ్యూమర్‌కి తగ్గించమని. అంతేగాని ఈ రూ. 11 మనం రేట్ పెంచేసుకొని, ఆ డబ్బులు మనల్ని తీసుకోమన్నారు. దాన్నే అన్‌జస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అంటారన్నమాట. సో ఇలాగ ఈ ప్రైస్‌ని నువ్వు రౌండ్ ఆఫ్ చేయకూడదు. సో జీఎస్టీలో యాంటీ ప్రాఫిట్ హియరింగ్ అనేది ఉండేది. అది మార్చి 31తో ఎండ్ అయిపోయింది. దాని టైమ్ లిమిటేషన్ పీరియడ్ ఎండ్ అయిపోయింది. సార్ మరి జీఎస్టీలో ఏమి ఒకప్పుడు ఉండేది. ఎలా ఉండేదంటే మీరు ఈ రూ. 11 చార్జ్ చేస్తే రూ. 11 మీద జీఎస్టీ కట్టించుకునేవాళ్ళు, రూ. 11 పెనాల్టీ కూడా ఏసారు. సో మనకి రియల్ ఎస్టేటు దాంట్లో మనం ఈ రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్‌లో క్యాష్‌లో ఎంతకన్నా ఎక్కువ అమ్మకూడదండి. 20,000 అంతే కదా! ప్రాపర్టీ ఏదైనా అమ్మామనుకోండి, డాక్యుమెంట్ రైటర్స్ ఏం చెప్తారు, 2,00,000 వరకు క్యాష్ తీసుకోవచ్చండి. డాక్యుమెంట్‌లో 2,00,000 రాసేస్తారు. కానీ 20,000 మించి తీసుకోకూడదు. అయితే మన క్యాష్‌లో పెనాల్టీ ఏస్తే పెనాల్టీయే, క్యాపిటల్ గెయినే. అవునా? క్యాపిటల్ గెయిన్ 2 కట్టాలి. పెనాల్టీ సెపరేట్‌గా కట్టాలి. సో ఇక్కడ కూడా ఏంటంటే జీఎస్టీలో జీఎస్టీ కలెక్ట్ చేసా కాబట్టి జీఎస్టీ కట్టాలి. పెనాల్టీ కింద యాంటీ ప్రాఫిట్ హియరింగ్ కేసులో ఉంది.
ఇప్పుడు యాంటీ ప్రాఫిటీరింగ్ 31 మార్చ్‌తో దాని టెన్యూర్ అయిపోయింది. సో, ఇప్పుడు జీఎస్టీకి యాక్చువల్‌గా ఏంటంటే ఎటువంటి పవర్ లేదు. తగ్గించింది ఎవరు? జీఎస్టీలో. రేషనలైజ్ చేసింది దేంట్లో? జీఎస్టీ యాక్ట్‌లో. సో, మరి జీఎస్టీలో రేట్లు తగ్గించి కన్జ్యూమర్‌కి అల్టిమేట్‌గా బెనిఫిట్ ఇవ్వకపోతే జీఎస్టీ యాక్ట్‌లో ఎటువంటి యాక్షన్ లేనప్పుడు ఇయన్నీ ఎందుకండి? అంటే సో, దానికి ఏం చేశారంటే సెంట్రల్ గవర్నమెంట్ మనకి లీగల్ మెట్రాలజీ యాక్ట్ కింద సో, వాళ్ళేం చేస్తారంటే ఏదైనా ప్రొడక్ట్ ప్రైసు గవర్నమెంట్ తగ్గించినప్పుడు ఆ బెనిఫిట్ అనేది పాస్ ఆన్ చేయకపోతే వాళ్ళకి పవర్ ఉంది. సో, వాళ్ళకి ఆల్రెడీ గవర్నమెంట్ ఎన్నో తారీఖు అంటే 18థ్ తారీఖు, 19థ్ తారీఖు నోటిఫికేషన్ ఇచ్చింది. కన్జ్యూమర్. హ్మ్. యెస్ సార్. అది కూడా ఎఫెక్టివ్స్ వచ్చింది సార్. యెస్ సార్. యెస్. కరెక్ట్. ఇదిగోండి 18థ్‌న 18/9/2025న మనకి వీళ్ళు ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్క్యులర్ ఆల్ ప్రిన్సిపల్ సెక్రటరీస్‌కి ప్లస్ వీళ్ళందరికీ ఒక పాస్ ఆన్ చేశారు. ఏం చేశారంటే సో, మనకు జీఎస్టీ కౌన్సిల్‌లో సో అండ్ సో డిసిషన్ తీసుకున్నారు. 22 నుంచి మీకు జీఎస్టీ రేట్స్‌లో మార్పులుంటాయి. సో, దానికి తగ్గట్టుగా ఏ సప్లయర్స్ అయినా సరే, సో, హెవీ జీఎస్టీ రేట్ అంటే, హెవీ జీఎస్టీ రేట్ అని కాదు. సో, ఆ బెనిఫిట్ అనేది కన్జ్యూమర్‌కి పాస్ ఆన్ చేయకుండా వాళ్ళే ఉంచుకుంటారో, అలాంటి వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకునే పవరు లీగల్ మెట్రాలజీ ఆఫీసర్స్‌కి ఉంది. సో, వాళ్ళకేం పవర్ ఉంది సార్ అంటే, వాళ్ళొచ్చి ఐడెంటిఫై చేస్తే ఫస్ట్ ఇన్‌స్టెన్స్ అంటే మొదటిసారి గాని ఇలా జరిగితే 25,000 పెనాల్టీ ఏస్తారు. సార్ ఏముంది సార్ ఇప్పుడు నాకు రూ. 100 ప్రొడక్ట్ ఒక్కొక్కదాన్ని 11 నేను ఇవాళ 1,00,000 యూనిట్లు అమ్మేసాను. నాకు దగ్గర దగ్గర 11 ఇంటూ 1,00,000 11,00,000 నేను ప్రాఫిట్ ఎర్న్ చేశాను. అమ్మేసాను. 1,00,000 ప్రొడక్ట్‌లు అమ్మేసాను ఇవాళ. సో, రూ. 11 ఏసుకుంటే 11,00,000 వచ్చింది. లీగల్ మెట్రాలజీ వస్తే ఏమవుద్ది? ఓ 25,000 కడతారు. కడితే ఏమైద్ది? ఇంక మిగిలిన డబ్బులన్నీ ప్రాఫిటే కదా! ఏమవుతుంది? అది ఎక్కువ కలెక్ట్ చేసి దాని మీద ప్రాఫిట్ చేస్తుంది. దాన్ని వసూలు చేసి ఇది కూడా చేస్తారు. సో, ఫస్ట్ ఇన్‌స్టెన్స్‌కి 25,000 పెనాల్టీ. సెకండ్ ఇన్‌స్టెన్స్‌కి ఏం చెప్పారంటే, ఇదే రిపీట్ అయ్యి మళ్ళీ ఇంకోసారి ఐడెంటిఫై చేస్తే సెకండ్ టైమ్ 50,000 పెనాల్టీ. సర్లే మళ్ళీ రెండో రోజు లేదా వారం తర్వాత వస్తారు. ఈలోపు మళ్ళీ మనం అమ్మేసుకుందాం ఈ ఉన్న స్టాక్. రెండోసారి 50,000 కట్టారు. సో, మూడోసారి 1,00,000 పెనాల్టీ. అక్కడి నుంచి 1,00,000, 1,00,000, 1,00,000 పెనాల్టీ. సరే ఎన్ని పోయినా ఒక 2,00,000 పోయినాయి లేదా ఒక 3,00,000 పోయినాయి. ఈయనకి ఒక దగ్గర దగ్గర ఒక 40, 50 లక్షలు వచ్చింది. ఏముంది కట్టేద్దాం ఏముంది బెనిఫిటే కదా! ఏముంది మనకి. సో, ఇక్కడేంటంటే లీగల్ మెట్రాలజీ వాళ్ళొచ్చినప్పుడు, వాళ్ళకి పెనాల్టీతో పాటు ఏం చేస్తారంటే, కన్జ్యూమర్ వెల్ఫేర్ ఫండ్‌కి సంబంధించిన కౌన్సిల్‌కి ఒక రికమెండేషన్ చేస్తారు. ఏమనంటే, డ్యూరింగ్ అవర్ వెరిఫికేషన్, డ్యూరింగ్ అవర్ ఇన్స్పెక్షన్, డ్యూరింగ్ అవర్ సర్వే, వి హావ్ ఫౌండ్ ఔట్ సో, దిస్ సప్లయర్ హాస్ చార్జ్డ్ ఫుల్ ద బెనిఫిట్ వాస్ చార్జ్డ్ బై దిస్ పర్సన్ అండ్ ఇన్ని బిల్స్ అమ్మాడు, ఇంత క్వాంటిటీ అమ్మాడు, ఇంత డబ్బులు అరేంజ్ చేశాడు అనేది వీళ్ళు ఒక స్టేట్మెంట్ ఏసి కౌన్సిల్ వాళ్ళకని రికమెండ్ చేస్తే, ఏ కౌన్సిల్ అండి? కన్జ్యూమర్ వెల్ఫేర్ కౌన్సిల్ వాళ్ళకని రికమెండ్ చేస్తే, వాళ్ళు పిక్చర్‌లోకొస్తారు. సో, లీగల్ మెట్రాలజీ వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు 25,000 ఫస్ట్ ఇన్స్టెంట్‌లో కట్టించేసుకొని ఆళ్ళెళ్ళిపోతారు. ఎళ్లి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మనకి ఎక్కడన్నా జీఎస్టీ వోళ్ళు ఇన్‌కమ్ టాక్స్ సర్వే చేస్తే ఏం చేస్తారు? ముందు ఆళ్ళంతా అయన్నీ అయిపోయినాక ఎదురుగుండా ఇన్‌కమ్ టాక్స్ ఆఫీస్‌లోనో జీఎస్టీ వాళ్ళు పక్కన వాళ్ళకి చెప్పాను సార్. మాదయిపోయింది. నెక్స్ట్ గో. సో, అట్లాగే ఈళ్ళేం చేస్తారంటే లీగల్ మెట్రాలజీ వాళ్ళు వాళ్ళ కన్జ్యూమర్ వెల్ఫేర్ వాళ్ళకి గాని రిపోర్ట్ చేస్తే సో, వాళ్ళొస్తారు. సో, వాళ్ళొచ్చి ఏం చేస్తారంటే నువ్వు 5,00,000 కస్టమర్ దగ్గర కలెక్ట్ చేసావు కదా! ఫస్ట్ ఒక ఛాన్స్ ఇస్తారు. ఏమనంటే నువ్వు వీళ్ళని ఐడెంటిఫై చేసి ఆ 5,00,000 వాళ్ళకి రిటర్న్ చేయమంటారు. సార్ నేను ఎవరికమ్మానో ఆళ్ళ ఫేస్‌లేంటో, వాళ్ళ పేర్లేంటో, వాళ్ళ ఫోను నంబర్‌లేంటో, వాళ్ళ మెయిల్ ఐడీలేంటో అసలు ఏమి నా దగ్గర లేవు సార్. వాడు ఇచ్చారు, కొన్నాడు, బిల్ కూడా కొంతమంది తీసుకున్నారు, కొంతమంది తీసుకోలేదు. నేను ఇవ్వలేను. ఇవ్వమన్నా. సరే ఇస్తాలే అన్నాడు. ఇస్తానంటే ఎళ్ళిపోతారా ఆళ్ళు? సో, ఇంకో రోజు, 2 రోజులు ఉండి సో, ఏం చేస్తారంటే సరే ఆళ్ళెవరు ఐడెంటిఫై కాకపోతే ఏం చేస్తారంటే ఆ 5,00,000 లేదా 10,00,000 వాటెవర్ బెనిఫిట్ దాన్ని కన్జ్యూమర్ వెల్ఫేర్ ఫండ్‌కి ట్రాన్స్‌ఫర్ చేయమని చేయిస్తారు. నిజంగా ఒక సప్లయర్ నిజంగా ఇలా చీట్ చేసి గాని, మళ్ళీ తిరిగి రిఫండ్ ఇచ్చారనుకోండి. సపోజ్ నేనే అమ్మాను.
సార్ మీ దగ్గర 18,000 జీఎస్టీ రూ. 100 రూ. 90 అమ్మాల్సింది రూ. 100 అమ్మానని మళ్ళీ నేను ఆ కస్టమర్‌ని పిలిచి నేను ఇలా తప్పు జరిగిందనేసి మళ్ళీ నేను రూ. 10 ఇచ్చాననుకోండి. మళ్ళీ నెక్స్ట్ టైమ్ నా దగ్గరికి వస్తాడా? రాడుగా. గుడ్ విల్. ఫస్ట్ ఏంటంటే బిజినెస్‌కి కావాల్సింది గుడ్ విల్. సో, ఒకసారి ఇలాగ జరుగుతుంది అని తెలిస్తే ఫస్టు మనక సప్లయర్స్ యొక్క గుడ్ విల్ అనేది ఎఫెక్ట్ అవుతదండి. సో, ఇయన్నీ జరుగుతాయా? జరగవా? అనేది సెకండరీ. బట్ మనం ఏంటంటే అవేర్‌నెస్ క్రియేట్ చేస్తే సో, అల్టిమేట్‌లీ వాళ్ళు సఫర్ కాకుండా ఉంటారు. సో, ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటేనండి లీగల్ మెట్రాలజీ యాక్ట్ కింద ఏదైనా ఒక గూడు యొక్క రేట్ డ్రాస్టికల్‌గా తగ్గినా, పెరిగినా 2 లోకల్ న్యూస్ పేపర్‌లో ముందుగా యాడ్ ఇవ్వాలి. మీరు చూస్తూనే ఉంటారు. జనరల్‌గా పేపర్స్‌లో ఫస్ట్ పేజీలో కొన్ని ప్రొడక్ట్స్ పెరిగినా, తగ్గినా అంతకుముందు మన పేపర్‌లో వస్తా ఉండేయి. 2 లోకల్ న్యూస్ పేపర్స్‌లో యాడ్ ఇవ్వాలి కంపల్సరీగా. సో, ఇక్కడ వచ్చేపాటికి నిజంగా అన్ని ప్రొడక్ట్స్ గురించి వాళ్ళన్నీ ఇవ్వాలంటే పేపర్ మొత్తం అయ్యే ఉంటాయి. కాబట్టి ఏం చేశారంటే దానికి ఎగ్జామ్షన్ ఇచ్చేసారు. మీరు పేపర్‌లో యాడ్ ఇవ్వాల్సిన పని లేదు. సో, మీరు మీరు పోనీ ఈ ఎంఆర్‌పీ అని చేసి స్టాక్ మీద ఉన్న ఆ ఎంఆర్‌పీని చేంజ్ చేసి కొత్త స్టిక్కర్ ఏమన్నా అంటించాలా? ఇప్పుడు రూ. 100 అని ఉంది. రూ. 100 ఎంతకి అమ్మాలండి? రూ. 90కి అమ్మాలి. సో, నేను రూ. 90 మళ్ళీ అన్ని ప్రొడక్ట్స్ నా దగ్గరున్న ప్రొడక్ట్స్ అన్నిటి మీద రూ. 90 స్టిక్కర్ అంటించాలా? అవసరం లేదు. మీకు కావాలంటే చేసుకోమని చెప్తున్నా. సో, మ్యాండేటరీ అయితే కాదు రికమెండేటరీ. సో, యూ కెన్ డూ. సో, రూ. 90 మీరు అఫిక్స్ చేసుకొని చేసుకోవచ్చు. సో, తర్వాత సార్ నా దగ్గర బోలెడంత ప్యాకింగ్ మెటీరియల్ ఉంది. అంటే ఇప్పుడు మీరు చూసే ఉంటారు. ప్రొడక్ట్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన ప్యాకింగ్ మెటీరియల్ మనం ముందుగానే తెప్పించుకొని మన స్టోర్‌లో ఒక 4 నెలలకో, 5 నెలలకో పెట్టుకొని ఉంటాం. దాంట్లో ఆల్రెడీ ప్రీ ప్రింటెడ్ ఉంటది. సో, నా పేరిది, దీంట్లో ఈ ప్రొడక్ట్‌లో ఉండే కంటెంట్ ఏంటి? దీన్ని ఎలా యూజ్ చేయాలి? దీన్ని ఎప్పటిలోగా యూజ్ చేయాలి? సో, దీంట్లో ఏమేమి ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి? పాసీ నంబర్ ఏంటి? సో, ఇవన్నీ మన ఒక ప్రొడక్ట్ యొక్క పైన ఉండే ప్యాకింగ్ మెటీరియల్ ఏదైతే మనకి బాక్సో లేకపోతే ఏదైతే మన ప్యాకింగ్ పైన ఉంటదో అవన్నీ ప్రీ ప్రింటెడ్ ఉంటాయి. సో, దాంట్లో ఎంఆర్‌పీ కూడా ఒక్కోసారి ప్రీ ప్రింటెడ్ ఉంటది. సరే దాన్ని మరి నేనేం చేయాలి సార్? ఇన్ని కోట్లు పెట్టి నేను కొన్నాను ఏం చేయాలంటే దానికేం చెప్పారంటే మార్చి 2026 వరకు టైమ్ ఇచ్చారు. దేనికి? డెకరేషన్. స్టిక్ స్టిక్కర్ ఏసుకోవడానికి. కరెక్ట్. మార్చి 26 లేదా నీకు స్టాక్ ఆపేంత వరకు. ఈ రెండిట్లో ఏది ముందు జరిగితే అక్కడి వరకు దాన్ని వాడుకోమని చెప్పారు. కాకపోతే, కాకపోతే ఇక్కడేంటంటే ఈ ఎంఆర్‌పీ అనేది ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి హోల్‌సేలర్, హోల్‌సేలర్స్ నుంచి మనకు రిటైలర్స్‌కి లేదా డిస్ట్రిబ్యూటరు, హోల్‌సేలరు లేదా రిటైలర్‌కి వెళ్తా ఉంటాయి. సో, ఈ రోజు నుంచి మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి వచ్చే ప్రతి ప్రొడక్ట్‌కి కంపల్సరీగా ఎంఆర్‌పీ మార్చి ఇవ్వాలి మ్యానుఫ్యాక్చరర్. అతని దగ్గర ఉన్న ప్యాకింగ్ మెటీరియల్‌లో గూడా. ఈ రోజు ముందు అమ్మిన వాటికి మార్చాల్సిన పని లేదు. సో, ఈ రోజు తర్వాత నుంచి మ్యానుఫ్యాక్చరర్ అమ్మిన ప్రతి ప్రొడక్ట్ మీద రివైజ్డ్ ఎంఆర్‌పీ మ్యాండేటరీ. సో, కొత్త ప్యాకింగ్ మెటీరియల్ తీసుకుంటారా? లేకపోతే ఉన్న దాని మీద స్టిక్కర్ అంటించుకుంటారా? లేపోతే ఇంకేదన్నా చేసుకుంటారా? అనేది సెకండరీ. ఈ రోజు నుంచి మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి వచ్చే ప్రతి యూనిట్ గూడా న్యూ ఎంఆర్‌పీతో ఉండాలి. కంపల్సరీగా ఉండాలి. ఫర్ 2006 అండి. ఆ! 26 యాక్ట్. 26 వరకు. ఆ ప్యాకింగ్ మెటీరియల్ వాడుకోవచ్చు. ఆ ఎంఆర్‌పీ మీద మాత్రం కొత్త స్టిక్కర్ అనేది కంపల్సరీయే. ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్స్‌కి, హోల్‌సేలర్స్‌కి లేదా రిటైలర్స్ దాకా వచ్చిన స్టాక్ మీద ఎంఆర్‌పీ మార్చాల్సిన పని లేదు. బట్ రేట్ తగ్గించే అమ్మాలి. సో, థిస్ ఈస్ ద లీగల్ మెట్రాలజీ వాళ్ళిచ్చిన సర్క్యులర్ ప్రకారం ఇది కంపల్సరీగా ఫాలో అవ్వాలి. సో, నెక్స్ట్. సో, ఇదండి మనం 18 సపోజ్ మన ఇప్పుడు సెకండ్ క్వెషన్. సెకండ్ పాయింట్‌లేంటంటే మనకి 18% మనకి ఇన్‌పుట్ కాస్ట్ అయింది. నేను 5% అవుట్‌పుట్ రేట్ ఈస్ 5%. సో, నేనేమన్నా కొత్తగా ఏమన్నా చేయాలా? నా క్రెడిట్ లెడ్జర్‌లో గాని లేదా నేనేదైనా రిఫండ్ పెట్టాలా? లేదా నేను స్టాక్ పాయింట్ ఏమైనా తీసి పెట్టుకోవాలా? అంటే
నేను రిఫండ్ పెట్టుకోవాలా అంటే ఏం చెప్తున్నారంటే అవసరం లేదు. ఎందుకని? నేను కొన్నప్పుడు 18% ఉంది. నాకు 18,00,000 ఇన్పుట్ ఉంది. సో, నేను ఇప్పుడు 5%కి అమ్ముతున్నాను. సో, ఆ క్రెడిట్ లెడ్జర్ బ్యాలెన్స్ ఏం చేసుకోవాలి సార్ అంటే దాన్ని ఫ్యూచర్. ఇప్పుడు మన క్రెడిట్ లెడ్జర్‌లో ఉన్న బ్యాలెన్సు అది ఏ రోజుదని మనం ఎలా చెప్తామండి? జనరల్‌గా చెప్పలేము. దట్ ఈస్ అక్యూములేషన్. సో, ఆ ఐటీసీని యూ కెన్ యూజ్ ఫర్ ఫ్యూచర్ జీఎస్టీ పేమెంట్స్. సో, మీకు జీరో అయ్యేంత వరకు దాన్ని డిలే చేసుకోవచ్చని చెప్పారు. ఇదే కేస్‌లో నాది 18 కాస్త 0 అయింది. నేను కొన్నప్పుడు 18%. ఇప్పుడు కంప్లీట్‌లీ ఎగ్జామ్టెడ్ గూడ్స్‌లో ఏశారు. సో, ఇప్పుడు నేనేం చేయాలి? సో, ఇప్పుడు నా దగ్గర స్టాక్ వర్త్ ఒక 2 క్రోర్స్ స్టాక్ వర్త్ నా దగ్గర ఉంది. నా దగ్గర క్రెడిట్ లెడ్జర్‌లో బ్యాలెన్స్ 2 క్రోర్స్ ఇంటూ 18% 36 లాక్స్ యాక్చువల్‌గా ఐటీసీ. బట్ నా క్రెడిట్ లెడ్జర్‌లో రూ. 1,00,000 బ్యాలెన్స్ ఉంది. సో, నా దగ్గర ఈరోజు క్లోజింగ్ స్టాకు 2 క్రోర్స్ ఉంది. దాని మీద ఐటీసీ 36 లాక్స్ నేను అవైల్ చేశాను. యుటిలైజ్ చేసేసుకున్నాను. నాకు ఈరోజు క్రెడిట్ లెడ్జర్‌లో బ్యాలెన్స్ 1,00,000 ఉంది. నేనేం చేయాలి? సార్ ఇక్కడి నుంచి నేను కట్టాల్సిన పని లేదు గదా! ఆ 1,00,000 నాకు రిఫండ్ వస్తదా? సార్ నా 1,00,000 రిఫండ్ నేను క్లెయిమ్ చేసుకోవచ్చా? అవును. 1,00,000 రిఫండ్ తర్వాత పక్కన పెట్టు. నువ్వు ఆ! హ్మ్. సో, 44, 40-43 కామన్ సార్. 44లో కంప్లీట్‌లీ యువర్ వాటెవర్ ఎగ్జామ్టెడ్ అయినప్పుడు నువ్వు దాని మీద ఏ ప్రొడక్ట్ అయితే నువ్వు కొన్నావో దాని మీద మొత్తం ఇన్‌పుట్ అంతా రివర్స్ చేయాలి. అంటే మీ దగ్గరున్న స్టాక్‌లో 2 క్రోర్స్ మీద 36 లాక్స్‌ని సార్ నా క్రెడిట్ లెడ్జర్‌లో ఉంది రూ. 1,00,000 సార్ బ్యాలెన్సు. నేను 36,00,000 కట్టమంటున్నారు. ఎలా కట్టాలి? కట్టాలి. దట్ ఈస్ ద రూల్. జీరో గాని ఎలాగా మరి టాక్స్ కలెక్ట్ ఆ! ఒకేసారి చేయాలి. యాక్చువల్‌గా రూల్ ప్రోరాటా అయినా ఎలా చేస్తారు సార్? ఇప్పుడు మీరు మొత్తం 0 ఇక్కడి నుంచి అన్ని 0 మీది ఇంకేదైనా కామన్ ఉందనుకోండి రూల్ 42లోకి వెళ్ళొచ్చు. ఇక్కడ మొత్తం 0 అయిపోయింది. 44. ఇప్పుడు ఇక్కడ క్వెషన్ ఏంటంటే మీ క్రెడిట్ లెడ్జర్‌లో ఎంత బ్యాలెన్స్ ఉందనేది పాయింట్ కాదు. సో, మీ దగ్గర ఎంత స్టాక్ ఉందనేది పాయింట్ ఒకటి. ప్లస్ ఇక నుంచి మీ క్యాపిటల్ గూడ్స్ మీద ఆల్రెడీ క్యాపిటల్ గూడ్స్‌కి ఎన్ని రోజులు మనకి ఐటీసీ టైమ్ ఇచ్చారండి? 5 ఇయర్స్ కరెక్ట్. 60 మంత్స్. సో, నేను ఈ మధ్యే ఓ ప్లాంట్ అండ్ మెషినరీ లాస్ట్ ఇయర్‌లో కొన్నాను. ఫర్నిచర్ కొన్నాను. కంప్యూటర్స్ కొన్నాను. సో, దాని మీద ఇన్‌పుట్ అంతా అవైల్ చేశాను. ఇప్పుడు నా ప్రొడక్ట్ అంతా కూడా ఎగ్జామ్టెడ్ అయిపోయింది. నేనేం చేయాలంటే నాకున్న 2,00,00,000 స్టాక్ మీద 36 లాక్స్‌తో పాటు ఆ క్యాపిటల్ గూడ్స్‌కి ఎన్ని మంత్స్ నేను వాడానో చూసుకొని సపోజ్ నేను ఒక 24 మంత్స్ వాడాననుకోండి. సో, మిగిలిన 3 ఇయర్స్‌కి టోటల్ ఇన్‌పుట్ డివైడెడ్ బై 5 ఇంటూ 3 ఇంకా నేను ఇంకా బ్యాలెన్స్ 3 ఇయర్స్ ఉంది కాబట్టి అది కూడా రివర్స్ చేయాలి. సో, ఇక్కడ క్వెషన్ ఏంటంటే ఇంకొకసారి మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు నా ప్రొడక్ట్ ఓల్డ్‌లో 18% ఉంది. కొనఫో నైస్. సో, నా ప్రొడక్ట్ ఇక్కడ 18% ఉంది ఓల్డ్. ఇప్పుడు నా ప్రొడక్ట్ 0% అయిపోయింది. సో, ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఫస్ట్ మీకు ఈ రోజుకి 21 తారీఖు నైట్ 12కి ఎంతైతే క్లోజింగ్ స్టాక్ ఉందో దాన్ని అసర్టైన్ చేసుకోండి. అసర్టైన్ చేసుకొని దాని మీద ఏ రేట్ ఆఫ్ టాక్స్ మీరు కొన్నారో ఆ ఇన్పుట్ ఎంతో కాలిక్యులేట్ చేసుకోండి. సో, మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ కూడా ఆన్‌లైన్‌లో అమ్మేస్తానే ఉంటాయి గదా! సో, 21 నైట్ వరకు మనకైన సేల్స్ తీసేసి ఆ రోజున్న క్లోజింగ్ స్టాక్ మీద మనం 18% ఇన్పుట్ ఉంది కాబట్టి 2 క్రోర్స్ అనుకుంటే 2 క్రోర్స్ మీద 18% 36 లాక్స్ ఇన్పుట్ రివర్స్ చేయాలి. ప్లస్ మన క్యాపిటల్ గూడ్స్ మీద క్యాపిటల్ గూడ్స్ యొక్క లైఫ్ జీఎస్టీలో 5 ఇయర్స్ అండి. సో, ఈ 5 ఇయర్స్‌లో మనం ఎన్ని రోజులు వాడుకున్నామో అన్ని క్వార్టర్ అంటాడు ఇక్కడ మనకొచ్చేపాటికి మనం రివర్స్ చేసేటప్పుడు క్వార్టర్లీ కాలిక్యులేషన్ ఉంటది. సో, ఎన్ని క్వార్టర్స్ అయితే మనం వాడుకున్నామో ఆ క్వార్టర్స్ వరకు ఆ ఇన్పుట్‌ని ఉంచేసి ఇంకా ఎన్ని బ్యాలెన్స్ అయితే ఉన్నాయో ఆ ఇన్పుట్ ప్లస్ ఈ ఇన్పుట్
రెండు కలిసి రివర్స్ చేయమని చెప్తున్నాను. సార్ నా క్రెడిట్ లెజర్లో ₹1,00,000 బ్యాలెన్స్ ఉంది. నేను మరి 36 లక్షలు కట్టమంటారు. మిగిలిన 35 లక్షలు నేను ఏం చేయాలి? బ్యాంక్ ద్వారా కట్టాలి. సార్ కట్టకపోతే ఏమవుతుంది? ఏమవుతుందంటే ఆడిట్ పడ్డప్పుడు, సో వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసినప్పుడు, సో అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ దే హ్యావ్ టు డిమాండ్. ఒక ఇన్పుట్ ఎక్కువ ఉంటాయి కదా, రివర్స్ చేసేస్తాం. వెంటనే రివర్స్ చేస్తాం. రివర్స్ తీసుకుంటే ఎక్కువ ఉంటాయి. అది ఎందుకు ఉంటుంది? మీ దగ్గర క్యాపిటల్ గూడ్స్ రివర్స్ చేసుకోవాలి. మీరు స్టాక్ మీద రివర్స్ చేయాలి. ఇంకా కొన్ని బోనస్ బిల్స్ కూడా అందుకు అది మీకు ఏ ట్యాక్స్ లేదనుకోండి, రుణాల్లో రివర్స్ చేయాలి. క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. జనరల్గా ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా వెనక్కి ఇచ్చేయాలి. ఇచ్చేయాలి. ఉంటే అది ఉంచుకొని మిగతా ఆ 2 క్రోర్స్ వరకే రివర్స్ చేస్తాం, మిగతా ఉంచుకోండి. నాకు అది కూడా ఇంకోటి. ఎగ్జామ్ అయిపోయింది కదా, అంతే ఇంకా. ఆ. టోటల్ ప్రొడక్ట్ టోటల్ ప్రోడక్ట్ ఇస్తుంది అయితే మొత్తం మిషనరీ మీద ఇప్పుడు ఆ మిషనరీతో నేను ఇన్వెంటరీ తయారు చేస్తాను. దాని మీద ఇన్పుట్ బ్యాలెన్స్ కూడా రిపోర్ట్ తీసుకోవాలి. కంప్యూటర్స్ మీద చేసుకోవాలి, ఫర్నిచర్ మీద చేసుకోవాలి, గోడౌన్స్ మీద చేసుకోవాలి, అన్ని అంటే ఆ కేసు కూడా ఉండొచ్చు సార్. మనకి సర్వీసెస్ లాగా ఉన్నప్పుడు Yes, sir. ఇచ్చేయాలి కాబట్టి ఇచ్చేయాలి. ఇచ్చేయాలి. ఆల్ దిస్ షుడ్ బి డన్ ఇన్ ది మంత్ ఆఫ్ అక్టోబర్. ఎస్ సార్, ఈ మంత్లో చేసుకోవాలి. ఫామ్ ఏదైనా ఉందా సార్ సెపరేట్? ఏం లేదు సార్, ఇవ్వలేదు. మనకి 3BA సార్, 3Bలోని పర్మనెంట్ రివర్స్ ఉంది. 4B1. దాంట్లో చేయాలి. ఈ పాయింట్ అండి కొంచెం మనం కొంచెం చెప్పాలి. ఎందుకంటే మనం ఏంటంటే తర్వాత సార్ ఎగ్జాంపుల్ అయిపోయింది, తర్వాత ఇప్పుడు డిపార్ట్మెంట్లో సార్ మీరు అప్పుడు చెప్పుకుంటే మేము కట్టేవాళ్ళం ఏదో అంటారు. సో కాబట్టి మనం ఒక మాట ఎగ్జాంపుల్ అయినప్పుడు ఈ పాయింట్ అనేది చెప్పుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ మనం ఏమనుకున్నామండి? సో 18 కాస్త 5 అయింది, 18 నుంచి 0 అయింది. ఈ రెండు కవర్ చేస్తాం. సో ఇప్పుడు నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ చేసుకుంటున్నాను. సో కొత్త రేట్ అప్లై అయిందా, పాత రేట్ అప్లై అయిందా? సో దానికి ఇది ఎఫెక్ట్ ఉందా అంటే దాంట్లో కూడా ఏం చెప్పారంటే మీరు ఏ రేట్ అయితే కొత్త రేట్ ఏదైతే ఎఫెక్ట్ వచ్చిందో అది ఐజిఎస్టీ కట్టి క్లెయిమ్ చేసుకుని చెప్పి. సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే నేను అమ్మాను గూడ్స్ ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. సో బిల్లింగ్ అయిపోయింది. సో మధ్యలో వేబుల్ కూడా రైజ్ చేశాను. నేను వేబుల్ మార్చాలా? అక్కర్లేదు. అసలు లేదు, అయిపోయింది కదా. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే నేను ఇన్వాయిస్ 21వ తారీఖు రైజ్ చేశాను. డబ్బులు 22వ తారీఖు 23వ తారీఖు వచ్చినాయి. సో నేను గూడ్స్ డెలివరీ 23వ తారీఖు చేశాను. ఇప్పుడు మనకి మొత్తం 3 ట్రాన్సాక్షన్స్ ఉంటాయండి దీనికి సంబంధించి. ఒకటి డెలివరీ ఆఫ్ సర్వీస్, సర్వీస్ అయితే డెలివరీ ఆఫ్ సర్వీస్, పేమెంట్, ఇన్వాయిస్, ఈ 3 ఉంటాయి. ఈ మూడింట్లో ఒకటి అటు జరగవచ్చు, లేదా 2 అటు జరగవచ్చు. సో ఎలాగైనా లేదా 3 అటు జరగవచ్చు. 3 అటు జరిగితే కొత్త రేట్. సో దీనికి మన సెక్షన్ 14లో ఏం చెప్పారంటే సెక్షన్ 14 ఆఫ్ సిజిఎస్టీ యాక్ట్ మీకు సో ఈ కేసులో అండి, సో ఫస్ట్ కేసులో సప్లై ఆఫ్ గూడ్స్ బిఫోర్ జరిగిపోయింది, ఇన్వాయిస్ బిఫోర్ ఇచ్చారు, పేమెంట్ ఆఫ్టర్ జరిగింది. మీరు లాజికల్గా ఆలోచించండి. గూడ్స్ నేను అమ్మేసాం, ఇన్వాయిస్ నేను రైజ్ చేసాం, డబ్బులు తర్వాత వస్తాయి. దేని డబ్బులు వస్తాయి? మనం రైజ్ చేసి ఇన్వాయిస్కే కదా డబ్బులు వచ్చేది. అంతేగాని నేను వాళ్ళు డబ్బులు ఇచ్చేటప్పుడు తగ్గింది కదా అని తగ్గించి డబ్బులు ఇస్తారా? ఇవ్వరు. సో ఈ కేసులో మనకి ఓల్డ్ రేట్. నెక్స్ట్ ఈ సప్లై అనేది బిఫోర్ జరిగిపోయింది, ఇన్వాయిస్ ఆఫ్టర్ ఇచ్చారు, పేమెంట్ మనకి బిఫోర్ వచ్చేసింది. అంటే అడ్వాన్స్ ఇచ్చేసారు, మనం గూడ్స్ కూడా డెలివరీ చేస్తాము. ఇన్వాయిస్ ఇప్పుడు ఇస్తున్నాం. ఏ రేట్తో ఇవ్వాలి ఇన్వాయిస్? డబ్బులు వచ్చేసినాయి, నేను గూడ్స్ డెలివరీ ఇస్తాను. ఇన్వాయిస్ ఎప్పుడు ఇవ్వాలి? ఇన్వాయిస్ ఇవాళ రేట్కి ఇస్తాను. ఏ రేట్తో ఇవ్వాలి? ఓల్డ్ రేట్తోనే ఇవ్వాలి. సో నెక్స్ట్ అండి, సప్లై జరగలేదు, సప్లై జరిగిపోయింది, ఇన్వాయిస్ తర్వాత ఇచ్చాం, పేమెంట్ ఆఫ్టర్ జరిగింది. సో గూడ్స్ డెలివరీ చేస్తాం, ఎంతకి ఇచ్చాము ఏంటి ఎన్ని దేంట్లో ఉంటాయండి? ఇన్వాయిస్లో ఉంటాయి. సో ఇన్వాయిస్ అనేది ఆఫ్టర్ ఇచ్చాం, పేమెంట్ కూడా ఆఫ్టర్ వచ్చింది. సో న్యూ రేట్. సో సింపుల్గా ఏంటంటే దీంట్లో మీకు ఈ మూడింట్లో ఏ రెండు
ఎటు ఉంటాయో ఆ రేట్ ఆఫ్ లెవెల్స్. సో ఇక్కడ సప్లై, ఇన్వాయిస్, పేమెంట్ ఈ మూడిట్లో ఇక్కడ 2 ఇటు ఉన్నాయి. అంటే బిఫోర్ ఉన్నాయి. అప్పుడు బిఫోర్ జిఎస్టీ రేట్ అప్లై అవుతుంది. ఆఫ్టర్ ఉన్నాయి అనుకోండి తర్వాత రేట్ అప్లై అవుతుంది. చాలా సింపుల్. మనకి ఈ సెక్షన్ 14 చదువుకోవడం చాలా సింపుల్. సో కాబట్టి ఇది ఒక డౌట్ వస్తుంది. సార్ మేము డెలివరీ ఇచ్చేసామండి, ఇన్వాయిస్ ఇప్పుడు రేజ్ చేయమంటారు, పేమెంట్ కోసం ఇన్వాయిస్ రేజ్ చేయమంటున్నారు, ఏ రేటుతో ఇన్వాయిస్ రేజ్ చేయాలో మన కస్టమర్స్ అడుగుతాం. సో అప్పుడు మన సింపుల్. సో వీటిలో సప్లై, ఇన్వాయిస్, పేమెంట్ ఈ మూడిట్లో ఏ 2 మనకి 21 తర్వాత జరిగితే కొత్త రేట్ వస్తుంది. ఏ 2 బిఫోర్ జరిగితే ఓల్డ్ రేట్ వస్తుంది. ఒకరు హ్యాపీ ఎందుకంటే అడ్వాన్సెస్ వచ్చాయని చెప్పి మనం ఎక్స్ట్రా అమౌంట్ ఉన్నవన్నీ బ్యాలెన్స్ షీట్ లో అడ్వాన్స్ అమౌంట్ కస్టమర్స్ అని పెట్టేసుకున్నాం ఇక. అది బిల్ రైజ్ చేయలేదు, సప్లై చేయలేదు. అదంతా అంతకుముందు 18%, ఇప్పుడు 5% అనుకోండి, వాడు హ్యాపీ కదా. హ్యాపీగా ఇటు 5% ఇస్తారు. కొత్త దాంట్లో వెళ్ళిపోతే ఎలిగేషన్ క్లోజ్ అయిపోతాయి. వెండర్ హ్యాపీ. హ్యాపీ. అడ్వాన్స్ జిఎస్టీ, అడ్వాన్సెస్ మీద జిఎస్టీ కట్టాలండి. గూడ్స్ మీద అయితే కట్టక్కర్లేదు. కరెక్ట్. గూడ్స్ మీద అవసరం లేదు, సర్వీసెస్కి అయితే కట్టాలి. సో ఇప్పుడు ఈ కేసులో సర్వీస్ అనుకుందాం. నేను జిఎస్టీ అడ్వాన్స్ మీద కట్టేసాను ఓల్డ్ రేట్. ఇప్పుడు కొత్తగా నేను సర్వీస్ సప్లై చేశాను, సర్వీస్ ప్రొవైడ్ చేశాను, కొత్త ఇన్వాయిస్ ఇచ్చాను. ఇప్పుడు నేనేం చేయాలి? కొత్త రేటే కట్టాలి. కొత్త రేట్స్ అంటే కరెక్ట్. సో ఆ కట్టిన దాన్ని అడ్జస్ట్మెంట్ మనం చేసుకోవాలి. సో టైమ్ ఆఫ్ సప్లై నెక్స్ట్. FAQs on MRP. సో ఇవి ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తామండి. కొన్ని FAQs ఉన్నాయి, అవి డిస్కస్ చేద్దాం. సో ఈ జిఎస్టీ రేట్లు ఎప్పటి నుంచి వస్తాయి? 22 నుంచి వస్తాయి. సెకండ్ క్వశ్చన్, ఈజ్ దేర్ ఇస్ ఎనీ దీనికన్నా ముందు ఒక మనకి ఇంపార్టెంట్ ఇదైతే మనం చదువుకున్నదే జిఎస్టీ ఆన్ క్రెడిట్ నోట్స్ అని ఒకటే మనం డిస్కస్ చేసుకుందామండి. నోటిఫికేషన్ కమర్షియల్ క్రెడిట్ నోట్స్ చేసుకున్నాక చూద్దాం. సో ఇక్కడ మనకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో మనకి చాలా మంది వచ్చే డౌట్ ఏంటంటే సేల్స్ మీద ఎటు జిఎస్టీ కడతాం, తర్వాత వచ్చే ఫైనాన్షియల్ క్రెడిట్ నోట్స్ మీద జిఎస్టీ కట్టాల్సిన అవసరం లేదా? సో చాలా మంది కట్టట్లేదు, కొంతమంది నాకెందుకు రిస్క్ అనేసి కట్టేస్తున్నారు. సో ఇట్లాంటప్పుడు కట్టాల్సిన అవసరం లేదా అంటే, సో మా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే సెంట్రల్ ఆడిట్ పడ్డ దాంట్లో వాళ్ళు ఏ ఫైనాన్షియల్ క్రెడిట్ ఎటు ఫియటల్ అకౌంట్ లో ఏది కనపడ్డా సరే దాని మీద 18% లెవీ చేసేసి టోకాస్ నోట్ ఇచ్చేసేసి మీరు వాళ్ళు చెప్తారు. ఏమని చెప్తారంటే, సార్ మీరు అప్పీల్ చేయాలి సార్, మీరే గెలుస్తారు సార్, పడదానికి మీరు వేసి అప్పీల్ చేయమంటే ఏంటారు అంటే, సార్ అవన్నీ మాకు తెలియదు, పైనుంచి మాకున్న కమిషన్ లెవెల్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అవి. సో ఈ కేసులో ఏం జరిగేదంటే ఈ సర్క్యులర్ చాలా రిలీఫ్. సర్క్యులర్ ఎవరు బైండ్ అవ్వాలండి? డిపార్ట్మెంట్ బైండ్ అవ్వాలి. సో డిపార్ట్మెంట్ బైండ్ అవ్వాలి కాబట్టి సిజిఎస్ వాళ్ళు కానివ్వండి, ఎస్జిఎస్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ కంపల్సరీగా దీన్ని బైండ్ అవ్వాలి. సార్ దీన్ని నేను కన్సిడర్ చేయను అనడానికి పవర్ లేదు. సో కంపల్సరీగా దీన్ని బైండ్ అవ్వాలి. సో దీంట్లో చెప్పిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ ఫైనాన్షియల్ క్రెడిట్ నోట్స్ మనకి ఎటు సైడ్ ఉంటాయండి? పిఎన్ఎల్ అకౌంట్లో డైరెక్ట్ ఇన్కమ్, ఇండైరెక్ట్ ఇన్కమ్లో ఉంటాయి. సో కొంతమంది ఏం చేసేవాళ్ళు అంటే దీన్ని పర్చేజ్ తగ్గించేవారు కనబడకుండా. సో అప్పుడు ఏం చేసేవారంటే డిపార్ట్మెంట్ వాళ్ళు పర్చేజ్ వాల్యూ మీద 18% రావట్లేదు కదా, నువ్వు క్లెయిమ్ ఎక్కువ ఇన్పుట్ క్లెయిమ్ చేస్తే ఇన్పుట్ రివర్స్ చేసేవాడిని. సో ఇక్కడ ఏం చేసేవారంటే అప్పుడు డిపార్ట్మెంట్ ఏమన్నారంటే, సరే నీ పర్చేస్ ఇటు ట్యాక్స్ రేట్ వేస్తే అంత ఇన్పుట్ మీకు ఎలిజిబిలిటీ ఇన్పుట్ క్రెడిట్ రేట్ ఎక్కువ ఉంది, ఇన్పుట్ రివర్స్ చేయమనే వాళ్ళు. సార్ ఫైనాన్స్ క్రెడిట్ తగ్గించేసారంటే వాళ్ళు ఏం చేసేవారంటే 2 అడిగేవాళ్ళు. ఒకటి దాని డైరెక్ట్ 18% ట్యాక్స్ కట్టమనేవాళ్ళు, లేదా ఇన్పుట్ రివర్స్ చేయమని చెప్పేవాళ్ళు. ఈ రెండింటిలో ఏం చేసినా ఒకటే గవర్నమెంట్కి.
సో ఇప్పుడు దాన్నే వాళ్ళు సర్క్యులర్ ఫామ్ లో ఇచ్చారన్నమాట. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇన్పుట్ ట్యాక్స్ రివర్స్ చేయాలా ఫైనాన్షియల్ క్రెడిట్ నోట్స్ సంబంధించి. సో మనకు 2 క్రెడిట్ నోట్స్ ఉంటాయి. ఒకటి జీఎస్టీ క్రెడిట్ నోట్స్, 2 ఫైనాన్షియల్ క్రెడిట్ నోట్స్. సో వాట్ ఈస్ జీఎస్టీ క్రెడిట్ నోట్, వాట్ ఈస్ ఫైనాన్షియల్ క్రెడిట్ నోట్? జీఎస్టీ క్రెడిట్ నోట్ అంటే ఏంటంటే, సో మనం సేల్ చేసాం, సపోజ్ ఒక 10 lakhs సేల్ చేసాం, 18% 1,80,000 జీఎస్టీ చార్జ్ చేసాం, మొత్తం 11,80,000 ఇస్ ద ఇన్వాయిస్ వాల్యూ. సో దీంట్లో కొన్ని గూడ్స్ రిటర్న్ అవ్వచ్చు, క్వాలిటీ బాగోకపోవచ్చు, సంథింగ్ ఏదైనా అవ్వచ్చు. సార్ నాకు 1 lakh నేను దీంట్లో నాకు స్టాక్ నచ్చలేదని తిరిగి పంపించేస్తాను. సో దానికి మనం ఏం ఇస్తాం, 1 lakh + 18కి క్రెడిట్ నోట్ మనం రైట్ చేస్తాం. సో ఇప్పుడు నేను సేల్ చేశాను, నేనే క్రెడిట్ నోట్ అనే దాన్ని రైట్ చేయాలి. క్రెడిట్ నోట్ రైట్ చేస్తే ఏమవుతుందండి, క్రెడిట్ నోట్ రైట్ చేస్తే మన అవుట్పుట్ ట్యాక్స్ తగ్గుతుంది. సో మనం జిఎస్ఆర్ లో సేల్ చేస్తాం, క్రెడిట్ నోట్ వేస్తాం, ఆటోమేటిక్ మన అవుట్పుట్ ట్యాక్స్ లైబిలిటీ తగ్గుతుంది. రిసిపియంట్ ఏం చేయాలి, వాళ్ళకి 2B లో వెళ్తుంది, వాళ్ళ ఇన్పుట్ రివర్స్ చేయాలి. సో దిస్ ఈస్ ద జిఎస్టీ క్రెడిట్ నోట్. ఫైనాన్షియల్ క్రెడిట్ నోట్స్ లో సప్లయర్ అసలు ఎక్కడ రిపోర్ట్ చేయదు, రిసిపియంట్ కి ఇన్పుట్ రివర్స్ చేయాల్సి వస్తే రాదు. సో ఈ కేసులో ఈ ఫైనాన్షియల్ క్రెడిట్ నోట్ అంటే ఇచ్చిన క్రెడిట్ నోట్ లో ఎక్కడ కూడా జిఎస్టీ ఇన్వాయిస్ అని కానీ ట్యాక్స్ కాంపౌండ్ బ్రేకప్ కానీ లేకపోతే దట్ ఈస్ సింపుల్లీ కాల్డ్ ఫైనాన్షియల్ క్రెడిట్ నోట్స్. ఈ ఫైనాన్షియల్ క్రెడిట్ నోట్స్ లో 2 క్లాసిఫికేషన్ చేశారు. సో ఫైనాన్షియల్ క్రెడిట్ నోట్స్ లో మనకి జనరల్ గా మనం రిటైలర్స్ కి వీళ్ళకి చూస్తే డిస్కౌంట్స్ వస్తాయి, 1% లేదా 2% లేదా 5% డిపెండింగ్ అపాన్ ద ఇండస్ట్రీ. క్యాష్ డిస్కౌంట్స్ వస్తాయి. క్యాష్ డిస్కౌంట్స్ లో కూడా 2 ఉంటాయండి. ఒకటి ఏంటంటే ఇన్స్టెంట్ పేమెంట్ కి ఒక క్యాష్ డిస్కౌంట్ ఇస్తారు, లేకపోతే క్వార్టర్లీ సేల్ చేసిన వాళ్ళు ఒక డిస్కౌంట్ ఇస్తారు. ఫైనల్ గా ఇయర్ అయిపోయినాక కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తారు. సో ఈ ఇన్సెంటివ్స్ మీద మనకి ఫైనాన్షియల్ క్రెడిట్స్ మీద జిఎస్టీ ఆబ్లిగేషన్స్ ఏంటి అనేది ఈ సర్క్యులర్ లో చెప్పారు. సో దీంట్లో డిపార్ట్మెంట్ ఈ ఫైనాన్షియల్ క్రెడిట్ నోట్ కి 2 భాగాలు విడగొట్టింది. సో ఫస్ట్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరర్ ఎవరికి అమ్ముతారండి, డిస్ట్రిబ్యూటర్ అమ్ముతారు. డిస్ట్రిబ్యూటర్ నుంచి హోల్సేలర్ దగ్గర నుంచి సో రిటైలర్కి వస్తుంది. ఇక్కడ గూడ్స్ ఒకసారి మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్కి వెళ్తే టైటిల్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోతుందా, లేకపోతే ఓన్లీ గూడ్స్ ట్రాన్స్ఫర్ అవుతుంది? టైటిల్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి హోల్సేలర్కి వెళ్తుంది, హోల్సేలర్ దగ్గర నుంచి రిటైలర్కి వెళ్తుంది. ఇలా మల్టిపుల్ స్టేజ్ లో గూడ్స్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ గూడ్స్ తో పాటు దాని టైటిల్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ క్రెడిట్ నోట్ అనేది మనం డిస్ట్రిబ్యూటర్ అనుకోండి. సో మనకి డిస్ట్రిబ్యూటర్ కి ఒక ఇన్సెంటివ్ లాగా ఇస్తున్నారు. సో దేని రిలేటెడ్ ఇస్తున్నారు, మనం ఎవరో రిటైలర్ అమ్మితే దాని మీద వచ్చే దాని మీద మనకి ఇన్సెంటివ్ ఇస్తున్నారు, అంతే కదా. సో ఇక్కడ ఫైనాన్షియల్ క్రెడిట్ నోట్స్ లో ఏం చెప్పారంటే, మీరు ఇప్పుడు సపోజ్ మనం ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక మారుతి కార్ షోరూము లేదా టయోటా కార్ షోరూము ఉంది. వాళ్ళు ఏం చెప్పారంటే, సో మీరు ఒక సిటీస్ లో ఒక మంచి ఏరియాలోకి వెళ్ళి ఒక అడ్వర్టైజ్మెంట్ క్యాంపెయిన్ చేయండి, 1,00,000 రూపాయలు నేను మీకు ఫైనాన్షియల్ క్రెడిట్ నోట్ ఇస్తాను, అక్కడ అందరూ షోరూమ్ లో రాలేకపోతున్నారు, కనీసం మీరు పెద్ద మెడికల్ కాలేజ్ దగ్గర లేకపోతే ఎక్కడన్నా మీరు ఒక క్యాంపెయిన్ కండక్ట్ చేయండి అని ఒక 1 lakh ఇన్సెంటివ్ కింద ఇచ్చింది. సో ఇలా చేస్తే దీనికి జిఎస్టీ కట్టమని చెప్పారు, ప్రమోషనల్ యాక్టివిటీ. సో అంటే ఆ ఫైనాన్షియల్ క్రెడిట్ నోట్ వల్ల మ్యానుఫ్యాక్చరర్ ఏదైనా బెనిఫిట్ పొందుతున్నట్లయితే దట్ ఈస్ కాల్డ్ దానికి జిఎస్టీ కట్టమన్నారు. సో ఇది ఫైనాన్షియల్ బెనిఫిట్ ఏమీ లేకుండా ఎందుకు ఇస్తారంటే ఫైనాన్షియల్ క్రెడిట్ నోట్స్ జనరల్ గా ఇప్పుడు ఒక చిన్న షాప్ ఉంది, వాళ్ళు ప్రొడక్ట్ మీద మార్జిన్ ₹1 అన్నమాట. సపోజ్ ఒక మిల్క్ ప్రొడక్ట్ అనుకున్నారు, పాల ప్యాకెట్ అంటే ₹1 ₹10 వస్తుంది. అసలు ఎన్ని ప్యాకెట్లు అమ్మితే రెంట్ కడతారు, ఎన్ని ప్యాకెట్లు అమ్మితే కరెంట్ బిల్ కడతారు, ఎన్ని ప్యాకెట్లు అమ్మితే ఆయన సర్వైవ్ అవుతారు, మరి అక్కడి నుంచి వస్తాయి డబ్బులన్నీ. సో అలా ఇతన్ని సర్వైవ్ చేయడం కోసం ఇచ్చేవాడిని ఫైనాన్షియల్ క్రెడిట్ నోట్స్ అంటారు. సో ఇతని యొక్క అతన్ని మరి ఆదుకోవాలి కదా. సో ఆ ఎక్స్పెండిచర్ మీట్ కావడం కోసం ఇచ్చేవాడిని ఫైనాన్షియల్ క్రెడిట్ నోట్స్ అంటారు. ఈ ఫైనాన్షియల్ క్రెడిట్ నోట్స్ అలా ఇస్తే దాన్ని జిఎస్టీ లేదు. అలా కాకుండా నువ్వు ప్రమోటర్ మ్యానుఫ్యాక్చర్ ఏదైనా బెనిఫిట్ నువ్వు చేస్తూ కానీ ఫైనాన్షియల్ క్రెడిట్ నోట్ తీసుకుంటే దాని మీద జిఎస్టీ కట్టమన్నారు. సపోజ్ ఫారెన్ ట్రావెల్ ప్రొవైడ్ చేశారు, ఫారెన్ 194R మనకి ఇన్కమ్ ట్యాక్స్ లో. సో ఆయన ఫారెన్ వెళ్తే తనకి ఏమైనా బెనిఫిట్ వస్తుందా మ్యానుఫ్యాక్చరర్కి? ఏం లేదు. ఎందుకు ఇస్తున్నాడు జనరల్ గా? సో నువ్వు అచీవ్ అయ్యో,
సో నాకు నీ వల్ల నేను ప్రాఫిట్ బాగా నా టార్గెట్స్ తీసేయాను, ఇన్సెంటివ్ ఇచ్చాను. సో అట్లాంటి వాటి మీద ఎటువంటి బెనిఫిట్ లేకపోతే దట్ ఈస్ కాల్డ్ అటువంటి క్రెడిట్స్ నోట్ మీద మనం జిఎస్టీ కట్టాల్సిన పని. సో ఈ సర్క్యులర్లో దాని గురించి చెప్పాను. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇన్పుట్ రివర్స్ చేయాలా, అవసరం లేదు. సెకండ్ పోస్ట్ టు సేల్ డిస్కౌంట్ దీనికి సంబంధించి. సో దీని గురించి లాస్ట్లో చెప్పారండి. హవెవర్ జిఎస్టీ ఎంత ఏంటంటే జనరల్గా ఇచ్చే ఫైనాన్షియల్ క్రెడిట్ నోట్స్కి ఇది ఏంటంటే హవెవర్ జిఎస్టీ వుడ్ బి లెవియబుల్ ఇన్ కేస్ ఆఫ్ వేర్ ద డీలర్ అండర్టేక్ స్పెసిఫిక్ సేల్ ప్రమోషనల్ యాక్టివిటీ such as advertisement campaigns, co-branding, customization services, special sale drives, exhibitions, arrangements, customer support services, only when such services are explicitly stated in the agreement with the clearly defined consideration payable for such supply. సో ఇలాగని ఫైనాన్షియల్ క్రెడిట్ నోట్స్ ఇస్తే దాని మీద జిఎస్టీ అనేది పే చేయాలి, లేకపోతే అవసరం లేదు. సో ఈ ఫైనాన్షియల్ క్రెడిట్ నోట్స్ అనేది చాలా వెరీ మనకి మన ప్రాక్టీస్లో చాలా ఉపయోగపడుతుందండి. డిపార్ట్మెంట్లు ఫేస్ చేసేటప్పుడు ఈ సర్క్యులర్ మనకి చాలా బెనిఫిట్. సో నెక్స్ట్ సో ఎఫ్ఏక్యూస్ చూద్దామండి, ఎన్ని కవర్ అయితే అన్ని చూద్దాం. సో దీంట్లో సో ఈ నోటిఫికేషన్లో జిఎస్టీ రిజిస్ట్రేషన్ గురించి థ్రెషోల్డ్ లిమిట్ రిజిస్ట్రేషన్ ఎంత అండి? రిజిస్ట్రేషన్ లిమిట్ టర్న్ ఓవర్ ఓన్లీ గూడ్స్ అయితే మన స్టేట్లో 40 lakhs. సో సర్వీసెస్ గూడ్స్ రెండు చేస్తే 20 lakhs. సో దాని గురించి ఏం మాట్లాడాల నోటిఫికేషన్లో. నెక్స్ట్ సో నా దగ్గర స్టాక్ ఉంటే ఏం చేయాలి? స్టాక్ ఉంది, దాని మీద ఇన్పుట్ ఉంది, ఏం చేయాలి? సో ఫ్యూచర్లో మనం కట్టాల్సిన అవుట్పుట్ ట్యాక్స్కి వాడుకోవచ్చు. సో నేను అడ్వాన్స్ తీసుకున్నాను, దాని మీద ఓల్డ్ రేట్ కట్టాలా, న్యూ రేట్ కట్టాలా అనేది మన సెక్షన్ 14లో ఇందాక మనం డిస్కస్ చేసాం, దాన్ని బట్టి చెప్పారు. వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ద ఐటీసీ పర్చేస్ మేడ్ బిఫోర్ చేంజెస్ జిఎస్టీ కమ్స్ వీళ్ళ గైడ్ చేసుకుంటారు అవసరం, ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసిందే. సో ఐజిఎస్టీ రేట్, సో మన కొత్త రేట్ ఏదైతే అప్లై అవుతుందో ఇంపోర్ట్స్ మీద కూడా అదే ఐజిఎస్టీ పే చేయాలి. సో ఒకప్పుడు ఇంపోర్ట్స్ చేసుకుంటే 18% కట్టాల్సి వచ్చేది, ఇప్పుడు 12% ఉందనుకోండి 12% కట్టాలి. ఇప్పుడు అగ్రికల్చర్ రిలేటెడ్వి ఏం చేశారంటే 12% నుంచి 5% తీసుకొచ్చారు. సో ఈ 12% సంబంధించిన గూడ్స్ నేను ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకున్నాను ఫారెన్ నుంచి, నేను ఎంత ఐజిఎస్టీ కట్టాలి? ఈ రోజు చేసుకుంటే 5% కట్టాలి, నిన్న చేసుకుంటే 12% కట్టాలి. So my outward supply is exempted under new rate schedule, but I already have ITC of GST paid in my ledger. So will I need to reverse ITC? Yes. Already మనం దీని గురించి ఎలాబరేట్గా డిస్కస్ చేసాం, ఎలా చేయాలి ఏంటనేది. Will I be allowed to take refund accumulated credit arising out of the inverter duty structure for supplies of affected up to the date of effect of the revised rate as notified? సో ఇన్వర్టర్ డ్యూటీ స్ట్రక్చర్ అంటే ఏంటండి? ఇన్వర్టర్ డ్యూటీ స్ట్రక్చర్ అంటే ఏంటి అంటే మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనుకోండి, ఒక 15 minutes మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. సార్ వచ్చారు. రూపీస్ 18 నుంచి 5% తగ్గింది జిఎస్టీ.
100 ఉండేది ఎంఆర్పి మనం 90కి అమ్మాలని అది పాస్ ఆన్ చేయాలని ఈ డిమాండ్ వాళ్ళు 100 ఎంఆర్పి ఉండేది వాళ్ళు ఇంతకుముందు 80కి అమ్మేవాళ్ళు ఇప్పుడు 80కి అమ్ముతారు దాంట్లో ఇష్టం తగ్గించాలి. అంటే వాళ్ళ ఎంఆర్పి 100 ఉండేది బట్ ఈ డిమాండ్ వీళ్ళు డిస్కౌంట్ కింద 80కి ఐ అమ్ముతారు అండర్స్టాండ్. ఆ, ఆల్రెడీ వాళ్ళు 50% 40% డిస్కౌంట్ ఇస్తారు కదా. ఆ, కానీ ఇక్కడ రేట్ అనేది ఒకటి ఉండాలి, ప్లస్ బెనిఫిట్ కూడా చూపించాలి. డిస్కౌంట్ చూపించాలి. సో కంపల్సరీ చూసారు. సో అదే రాంగ్ కుదరదు. ఏం సార్ చేస్తారు, చేయాలి. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, సో మనం అన్నట్టు వాళ్ళు 40% డిస్కౌంట్ 20% ఇచ్చి అదే చేస్తే అది బెనిఫిట్ పొందినట్టే, పాస్ ఆన్ చేయనట్టే. సో దానికి లీగల్ మెట్రాలజీ వాళ్ళు వచ్చి వెరిఫై చేస్తే బిల్స్, సో వాళ్ళు ఎలా వస్తారండి? సో సూటు బూటు వేసుకుని రారు. సో జనరల్గా మామూలుగా వస్తారు. వాళ్ళు వచ్చి బిల్ అడుగుతారు, జనరల్గా అడుగుతారు. ఎవరు తెలుస్తుంది? సో వాళ్ళ దగ్గర పాత దగ్గర కూడా వాళ్ళ ముందు కూడా కొన్ని కొనుక్కుని ఉంటారు జనరల్. ఇప్పుడు ఒక ఐడెంటిఫై చేయాలి అంటే ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు? దే మస్ట్ బి అన్ ఎవిడెన్స్. సో వాళ్ళు ప్రీవియస్ కొన్న అవి ఉంటాయి, ప్లస్ ఇది ఉంటుంది. సో రెండు కంపేర్ చేసి బెనిఫిట్ పాస్ ఆన్ చేశారా లేదని వెరిఫై చేస్తారు. జిఎస్టీ డిపార్ట్మెంట్ వెరిఫై లేదు, పవర్ లేదు. పవర్ లేదు లేదు. జిఎస్టీ వాళ్ళు ఏంటంటే నువ్వు ఎంత అమ్మావో దాని మీద ఎంత ట్యాక్స్ కలెక్ట్ చేసావు అది కట్టు. ఇప్పుడు వాళ్ళు ఇన్స్టెడ్ ఆఫ్ 5% 18% కలెక్ట్ చేశారనుకోండి, సార్ 5% ఏముంది, నేను 5% కడతానంటే కుదరదు. సెక్షన్ 76లో మీకు అసలు ట్యాక్స్ లీవ్ చేసే పవర్ లేకపోయినా కలెక్ట్ చేస్తే యూ హ్యావ్ టు పే కంపల్సరీ. సో దానికి టైం లిమిట్ కూడా లేదు. 70-74 కూడా అప్లికబుల్ కాదు. దెర్ ఈస్ నో టైం లిమిటేషన్ ఫర్. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే మనం డిస్కస్ చేసుకోవాల్సింది, ఇప్పుడు ఈ 18 ఇప్పుడు మనం అన్నట్టుగా పోనీ అంటే ఈ రేట్స్లో ఇప్పుడు మనకి ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్, లేకపోతే జనరల్ ఇన్సూరెన్స్, లేకపోతే లైఫ్ ఇన్సూరెన్స్. దానికి 18% ఉండేవి, ఇప్పుడు 0% అయింది సార్. అవి కూడా. సో అవన్నీ యాక్చువల్గా సుధీర్ గారు డీల్ చేస్తారు కాబట్టి నేను ఇన్ డెప్త్గా వెళ్తలేదు. బట్ ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే 18 కాస్త 0 అయ్యింది. సో ఇది హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి. ఇది కాకుండా నార్మల్గా 18% ప్రొడక్ట్ ఉన్నది ఇప్పుడు 0% లేదా 5% అయినప్పుడు, సో జనరల్గా రిజిస్టర్డ్ పర్సన్స్ అనుకోండి. సో నేను మ్యానుఫ్యాక్చరరు, సారు డిస్ట్రిబ్యూటరు, సారు హోల్సేలరు, సార్ రిటైలర్ అనుకోండి. సో నేను 18% ప్రొడక్ట్స్ స్టాక్ సార్ దగ్గర ఉంది, సార్ దగ్గర ఉంది, సార్ దగ్గర ఉంది. సో సారు రెగ్యులర్ రిజిస్ట్రేషన్, ఆ సారు రెగ్యులర్ రిజిస్ట్రేషన్, సార్ కాంపోజిషన్ డీలర్ అనుకోండి. సో మేడం కన్జ్యూమర్ అనుకోండి. సో ఈ స్ట్రక్చర్లో సో ఫస్ట్ నేను 18% గూడ్స్ని సేల్ చేశాను, బిఫోర్ సేల్ చేశాను. సో మీకు ఐటీసీ పాస్ ఆన్ చేశాను. సో మీరు సార్ పాస్ ఆన్ చేశారు. సార్కి పాస్ ఆన్ చేస్తారా? ఈజ్ ఎ కాంపోజిషన్ డీలర్. సో పాస్ ఆన్ అవ్వదు. సో అక్కడితో ఆగిపోదు, అక్కడి నుంచి అటు కూడా వెళ్ళదు. బట్ ఇప్పుడు మేడము ఆ ప్రోడక్ట్ని 18% కొన్నారు, డబ్బులు కూడా ఇచ్చేసేసారు. ఇప్పుడు మేడంని ఆ ప్రోడక్ట్ని సడన్గా 5% అయ్యింది, దాన్ని మేడము డబ్బులు ఇచ్చేసారు, ఖర్చు అయిపోయింది, మరి 5%కి అమ్మాలి అంటే యాక్చువల్గా మన రేట్ ప్రకారం 90 రూపీస్కి అమ్మాలి, అంతే కదండి. ఇందా మనం చూసిన దాని ప్రకారం 90 రూపీస్కి అమ్మాలి తగ్గించి అమ్మితే. కానీ మేడం దాన్ని ఎంత కొన్నారు? ఆల్రెడీ కొనడమే 95 రూపీస్ కొన్నారు అనుకోండి. 100 రూపీస్లో 95 రూపీస్ పెట్టి కొన్నారు, 5 రూపీస్ మార్జిన్, 100 రూపీస్ అమ్ముకుంటే 5 రూపీస్ మేడం బెనిఫిట్ పొందేవాడు. కానీ జిఎస్టీ రేట్ తగ్గించడం వల్ల దాన్ని ఇప్పుడు 90 రూపీస్కే అమ్మాల్సి వస్తుంది. సో ఇక్కడ అల్టిమేట్గా కన్జ్యూమర్ ఓకే బెనిఫిట్ పొందుతున్నాడు, మరి మేడం ఏమో 95 రూపీస్ పెట్టి కొన్నారు, సారు కూడా కొన్నారు, మీరు కొన్నారు. సో మీ ఇద్దరికి లాస్ లేదంటున్నా. ఎందుకని లాస్ లేదు? మీరు ఇన్పుట్ క్లెయిమ్ చేశారు, క్రెడిట్ లెడ్జర్లో ఉంది, ఇవాళ కాకపోతే రేపు ఇంకో సంవత్సరం వాడుకుంటారు, దాన్ని క్యాష్ కట్టేంత వరకు దాన్ని వాడుకుంటారు. మరి వాళ్ళిద్దరి పరిస్థితి ఏంటి? అంతే కదా, జనరలే కదా. So you can claim only 1% tax అంతే కదా. 1% అవుట్పుట్ ట్యాక్స్ సార్, నేను అనేది కాస్ట్. But they get
అదే అదే. ఇప్పుడు మేడం రూ. 95 పెట్టి కొన్నారు. కానీ రివైజ్డ్ రేట్ ప్రకారం రూ. 90కి అమ్మాలి. 1% కూడా మళ్ళీ మేడం రూ. 1 తన జేబులోంచి కట్టాలి. సార్ కాంపోజిషన్ అనుకోండి. రూ. 100 ఎంఆర్‌పీ ఉంటది. బట్ రేట్ తగ్గించడం వల్ల రూ. 90 ఎఫెక్టివ్ అయింది. రూ. 90 అమ్మినప్పుడు రూ. 1 కూడా మళ్ళీ పాకెట్ నుంచి కట్టాలి. అంటే రూ. 1 అంటే 0.9 అంతే కదా! ఎఫెక్టివ్ రూ. 1 అనుకోండి. రూ. 91 మేడంకి సేల్ చేస్తున్నారు. సేల్ చేయరు. రూ. 90 అమ్ముతారు. 89 మిగులుతాయి. కొన్నది రూ. 95 రూపీస్‌కి కొన్ని రూ. 89కి అమ్మితే మరి లాసే కదా మేడంకి. కాంపోజిషన్ డీలర్‌కి ఇన్పుట్ రాదు. కాంపోజిషన్ డీలర్‌కి ఇన్పుట్ నెక్స్ట్ ఇయర్‌లో వాడుకుంటానికి అవకాశం లేదు. రిటైల్ కౌంటర్‌లో రిటైల్ సేల్ చేసే మేడంకి జీఎస్టీయే లేదు. సో, వీళ్ళిద్దరు రెగ్యులర్ డీలర్స్, సార్ కాంపోజిషన్ డీలర్స్, మేడం అన్‌రిజిస్టర్డ్ పర్సన్. సో, మరెలా? జీఎస్టీ ఏమన్నా తగ్గించకపోతే మెట్రాలజీ వాళ్ళొచ్చి పెనాల్టీ ఏస్తారు. కన్జ్యూమర్ కౌన్సిల్ వాళ్ళు రిపోర్ట్ చేస్తారు. అయన్నీ కట్టిస్తారు. అయన్నీ మనం అలా డిస్కస్ చేసుకుంటాం. మరి ఏం చేయాలి? అంటే ఇక్కడ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, సో, ఇలా ఉన్నప్పుడు నేను ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్ ఉన్నానో, ఇలా అల్టిమేట్‌గా ఐటీసీ పాస్ అయిన వాళ్ళకి ఫైనాన్షియల్ క్రెడిట్ నోటు ఇలా పంపించమని చెప్తుంది. సో, ఏదైతే ఈ టాక్స్ రిడ్యూస్ అయ్యి రూ. 11 ఏదైతే బర్డెన్ పడుతుందో, ఆ రూ. 11 ఫైనాన్షియల్ క్రెడిట్ నోట్ రూపంలో అందజేయమని చెప్తున్నారు. సో, అది డిపార్ట్మెంట్ ఇచ్చిన సర్క్యులరు. సార్ నా మ్యానుఫ్యాక్చరర్ ఇస్తాడా? ఇవ్వరా? ఇవ్వాల్సిన ఆబ్లిగేషన్ ఏమైనా ఉందా? అంటే మ్యానుఫ్యాక్చరర్స్ ఇవ్వమని గవర్నమెంటు ఇన్‌స్ట్రక్షన్స్ పాస్ ఆన్ చేసింది. కాబట్టి మేడం సార్‌ని అడగాలి. సారు ఈ సార్‌ని అడగాలి. సార్ ఇక్కడ అడగాలి. నాకు రావాలి. నేను పాస్ ఆన్ చేయాలి. సో, అది రిలాక్సేషన్ ఇచ్చిన ఇది అల్టిమేట్‌గా రిలాక్సేషన్ చేశారు. ఇదే పాలసీ ఎగ్జాంపుల్ గుడ్స్‌లో అప్లై అయినప్పుడు అంతే. అంతే. వాళ్ళకి ఎంఎస్‌సి తోడు అంతే. సేమ్. ఇప్పుడు ఇన్స్యూరెన్స్ సెక్టార్ ఉందనుకోండి. మొత్తం జీరో అయిపోయింది. వాళ్ళకి బోలెడన్ని ఇన్‌పుట్లు ఉంటాయి. ఇప్పుడు బ్రోకర్ ఇన్స్యూరెన్స్ కమిషన్ మీద రివర్స్ చార్జ్ కట్టాలి. క్యాష్‌లో కట్టాలి. ఇన్‌పుట్ తీసుకునేవాళ్ళు ఒకప్పుడు 18% కట్టి. ఇప్పుడు లేదు. అన్నీ ఏం చేయాలి? రివర్స్ చేయాలి. ఇందాక మనం అనుకున్నాం కదా! జీరో అయిపోతే మనం ఎంతైతే స్టాక్ ఉందో, ఆ స్టాక్ అంటే సర్వీస్ కాబట్టి దానికేం ఉండదనుకోండి. లేదా వాళ్ళు ఆల్రెడీ ఇన్‌పుట్, ఫర్నిచరు, కంప్యూటర్సు వీటన్నిటి మీద ఉన్న ఇన్‌పుట్ అంతా కూడా రివర్స్ చేసుకోవాలి. ప్రపోర్షనేట్ మనం చెప్పుకున్నాం కదా! 5 ఇయర్స్ తీసుకొని దాంట్లో ఎన్ని ఈ క్వార్టర్‌కి అయిపోయినాయో చూసుకొని బ్యాలెన్స్ క్వార్టర్స్‌కి చూసుకొని రివర్స్ చేసుకోవాలి. కానీ అక్కడ లాస్ కదా! కాస్ట్‌లోకి యాడ్ అవుతుంది. తర్వాత పాలిసీ ప్రీమియం పెంచుకుంటారు. పార్ట్స్ గూడ్స్ ఏం సార్? అదే గూడ్స్ అయితే కనుక లా ఎంఆర్‌పీ నుంచి తగ్గించి అమ్మాలి కదా! రివర్స్ తగ్గి చార్జ్‌లో. అమ్మాలి. ఇప్పుడు నేను ఇన్పుట్ రివర్స్ చేస్తే ఎంత నా కాస్ట్ పెరిగినట్టే కదా! అందుకే ఫైనాన్షియల్ క్రెడిట్ నోట్ పాస్ ఆన్ చేయమంటున్నారు. చూపిస్తుంది. అదే. అది అంటే ప్రాక్టికల్. సో, ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే వస్తదా? నిజంగా ఆ రిటైలర్స్ ఉన్నవాళ్ళు నిజంగా తగ్గించి అమ్ముతున్నారు. ఆళ్ళేమంటారు? ఎంఆర్‌పీ ఉంది ఈ ప్రొడక్టు. సార్ అదంతా మీరు చెప్పేదంతా కొత్త స్టాక్ వస్తే కొత్త స్టాక్ మీద నేను ఆ రేట్ అమ్ముతాను సార్. దాంట్లో ఈ ఎంఆర్‌పీ ఏముంది సార్? నేను కొనుక్కొచ్చాను సార్. ఈ స్టాక్ అయిపోయేంత వరకు ఇదే రేట్ సార్ అంటాడు. మనం కొనుక్కుంటే కొనుక్కుంటాం. లేకపోతే కొంతమంది వాదించేవాళ్ళు నువ్వు కంప్లెయింట్ రైజ్ చేసావు. ఇయన్నీ ప్రాక్టికల్ ఇష్యూస్. బట్ యాక్చువల్లీ థియరిటికల్‌గా మనం ఏంటంటే మన క్లయింట్స్‌కి మనం సజెస్ట్ చేయాల్సిందేంటంటే సో మీరు రూ. 100 అనుకుంటే ఆల్రెడీ ఓల్డ్ ఎంతైతే చార్జ్ చేస్తున్నారో డివైడెడ్ బై చేసుకొని దాంట్లో టాక్సబుల్ వాల్యూ 60 న్యూ రేట్ అప్లై చేసి మిగిలిన బెనిఫిట్‌ని పాస్ ఆన్ చేయాలని మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే. నెక్స్ట్. సో, మన మేజర్ పాయింట్ ఏంటంటే టాక్స్ రేట్‌లోంచి సడెన్‌గా జీరోలోకొస్తే ప్రపోర్షనేట్ ఇన్‌పుట్ అనే క్వెషనే రాదు. 100% రివర్స్ చేయాలి. మన దగ్గరున్న క్లోజింగ్ స్టాక్ రిపోర్ట్ తీసుకోవాలి. ఆ స్టాక్ మీద ఉన్న ఇన్‌పుట్ అంతా రివర్స్ చేయాలి. క్రెడిట్ లెడ్జర్‌లో ఉన్నా లేకపోయినా మిగిలింది క్యాష్ లెడ్జర్‌లో యాడ్ చేసుకొని రివర్స్ చేయాలి. 3బీలో పర్మనెంట్ రివర్స్‌లో ఎయ్యాలి. క్యాపిటల్ గూడ్స్ కూడా ప్రపోర్షనేట్‌గా చేసుకొని దాన్ని రివర్స్ చేసుకొని మనం పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇయర్ ఆడిట్‌లో ఇవన్నీ మనకి ఉపయోగపడతాయండి. సో, బీ కేర్‌ఫుల్. సో, నెక్స్టు సార్ నా దగ్గర 4 ప్రొడక్ట్స్ ఉన్నాయి. 4 ప్రొడక్ట్స్‌లో 2 జీరో అయిపోయినాయి. ఓల్డ్ 5 ఉండేది ఇప్పుడు జీరో అయిపోయినాయి. సో, ఇంకా మిగిలిన 2 ప్రొడక్ట్స్ ఉన్నాయి. అవి 18 నుంచి 5కొచ్చినాయి. సో, 4 ప్రొడక్ట్స్‌లో 2 18 నుంచి 0 వచ్చినాయి. కొన్ని ఇంకొక 2 18 నుంచి 12 వచ్చినాయి. ఇప్పుడు నేనేం చేయాలి? సో,
జీరోకి వచ్చిన స్టాక్ ఎంత ఉందో ఒక సపరేట్ రిజిస్టర్. సో ఆ స్టాక్ మీద మనం ఎంతైతే ఇన్పుట్ ఉందో ఆ ఇన్పుట్ అంతా రివర్స్. సో ఆ ప్రోడక్ట్‌కి వాడే మెషినరీ మీద ఉన్న ఇన్పుట్ అంతా రివర్స్. సో మిగిలిన 2 ప్రొడక్ట్స్‌కి ఆ ఇన్పుట్‌ని క్యారీ ఫార్వర్డ్ చేసుకొని ఫ్యూచర్ పేమెంట్స్ వాడుకోవచ్చు. సార్ నేను కామన్‌గా యూజ్ చేస్తున్నాను. సో నా ఇచ్చే మిషనరీలో ఆ మిషనరీ నుంచి వచ్చేవి 4 ప్రొడక్ట్‌లు, 4 ఎగ్జామ్టెడ్ ఉన్నాయి. 2 టాక్సబుల్ ఉన్నాయి. ఏం చేయాలి? దానికి రూల్ 42, రూల్ 43 దాన్ని ఎలా చేయాలి? సో దానికి ఒక టర్నోవర్ కాలిక్యులేషన్ ఉంది. సో ఎగ్జామ్టెడ్ టర్నోవర్ బై టోటల్ టర్నోవర్ యేసుకొని మనకున్న ఐటీసీ ఎలిజిబిలిటీలో చూసుకొని రూల్ 42, 43లో రివర్స్ చేయాలి. ఆ కాలిక్యులేషన్ ఈస్ డిఫరెంట్ ఇన్ ప్రో రేటా బేసిస్. సో కాబట్టి ఈ 2 పాయింట్స్ మనకి కొంచెం మనం అవేర్‌నెస్ అనేది క్రియేట్ చేయాలి. సో మన క్రెడిట్ లెడ్జర్‌లో ఉన్న బ్యాలెన్సే కాదు, మనం ఇంకా అడిషనల్‌గా కూడా కట్టాల్సొస్తది. జీరో అయితే. నెక్స్ట్, నెక్స్ట్ ఎఫ్ఏక్యూస్‌లో సో వే బిల్ గురించి మనం చెప్పుకున్నాం. సో వే బిల్ రైజ్ చేసి మనం స్టాక్ పంపించాం. 20వ తారీఖు ఢిల్లీ నుంచి వస్తుంది. ఏపీకి ఇవాళ రేపు ఏపీలోకి వస్తది. సో నేనేమన్నా వే బిల్ రివైజ్ చేయాలా? అవసరం లేదు. సో దీనికి రూల్ 14 గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో యూహెచ్‌టి అల్ట్రా హై టెన్షన్ దీని గురించి సుధీర్ గారు చెప్తారు. ఎందుకంటే ఇయన్నీ సార్ డీల్ చేస్తారు. దీంట్లో ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ యెస్. ఆ పాయింట్ కూడా కంప్లీట్ చేయాలి. సో వాట్ ఈస్ ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్? అంటే మీకు ఎక్స్‌పోర్ట్స్ ఉంటే మీకు దీని మీద కొంచెం అవగాహన ఉంటది. అంటే అవగాహన అంటే ఆల్రెడీ ఇప్పుడు మనం ప్రొడక్ట్ 18% కొని దాన్ని ఎక్స్‌పోర్ట్ చేసామనుకోండి. విత్ పేమెంట్ చేయొచ్చు, వితౌట్ పేమెంట్ చేయొచ్చు. వితౌట్ పేమెంట్ చేసామనుకోండి ఏమవుతుంది? ఎల్‌యూటీతో ఫర్నిష్ చేసి ఎల్‌యూటీతో ఫైల్ చేస్తాం 0%. నా ఇన్పుట్స్ మీద 18% ఉంది. నేను అవుట్‌పుట్ 0%. సో ఇది ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ కింద వస్తుంది. మొత్తం యూ కెన్ క్లెయిమ్ రిఫండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే సేమ్ ప్రొడక్ట్ ఇంతకుముందు 18% ఉండేది. ఇప్పుడు 0% అయింది. లేదా 5% అయింది మన కేస్‌లో. ఇప్పుడు నేను ఆ బ్యాలెన్స్‌ని రిఫండ్ క్లెయిమ్ చేసుకోవచ్చా? నో. ఇదేంటంటే టాక్స్ స్లాబ్‌ని రివైజ్ చేయడం వల్ల యాక్చువల్‌గా దిస్ ఈస్ ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ కాదు. వాళ్ళు చెప్పేది. మనకు రూల్ 54లో ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అంటే ఏంటో క్లియర్‌గా ఉంది. సో ఇది ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ కిందకి రాదు. సార్ నేను 18% నుంచి 5%కి తగ్గింది. 5% నుంచి నేను ఎక్స్‌పోర్ట్ చేశాను. 5% నువ్వు క్లెయిమ్ చేసుకోవచ్చు ఫర్దర్‌గా. సో ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ సంబంధించి మనకి ఆ రిఫండ్ కూడా క్లెయిమ్ చేయడానికి దీంట్లో కవర్ అవ్వదు. ఈ మిల్క్‌ది ఇది అంటే జనరల్ మిల్క్ ఏం లేదండి. ఆర్టిఫిషియల్ మనకి ప్లాంట్ బేస్డ్ అంటే కొబ్బరి పాలు ఇట్లాంటివి వాటికి బాదం అవి సార్ కవర్ చేస్తారు. ఫుడ్ ప్రిపరేషన్, బెవరేజెస్, డిఫరెంట్ పన్నీర్ అండ్ చీజ్, అగ్రికల్చరల్ ఎక్విప్‌మెంట్ రేట్స్ అన్ని సారు డిస్కస్ చేస్తారు. సో ఫైనాన్షియల్ క్రెడిట్ నోట్స్ మనం కవర్ చేసాం. సో ఫైనాన్షియల్ క్రెడిట్ నోట్స్ మనకు బిగ్ రిలీఫ్. సో డిపార్ట్‌మెంటే సర్క్యులర్ పాస్ ఆన్ చేసింది కాబట్టి దే హావ్ టు బైండ్. డిపార్ట్‌మెంట్ ఆఫీసర్స్ హావ్ టు బైండ్. 1 మినిట్ సార్. షేర్ చేస్తా. ఇన్షియల్ క్రెడిట్ నోట్ అంటే ఆఫ్ ది రికార్డ్ ఇచ్చుకోవచ్చు కదా, అంటే నువ్వు ఇది వస్తుంది. ఏది సార్? జీఎస్టీతో సంబంధం లేకుండా ఇచ్చేది. ఆన్ రికార్డే. ఆఫ్ సో ఇది సార్ 251 సర్క్యులర్ నంబర్. సో ఈ సెంట్రల్ ఆడిట్ వాళ్ళకి ఇది బాగా సో సెంట్రల్ సర్కిల్ ఆడిట్‌లో ప్రతి ఫైనాన్షియల్ క్రెడిట్ నోటు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫైనాన్షియల్ క్రెడిట్ నోట్ 18% యాడ్ చేయడం P&L అకౌంట్‌లో కనబడితే టాక్స్ లెవీ చేయడం, షోకాజ్ నోటీస్ ఇస్తాం. అప్పీల్‌లో మీరే గెలుస్తారు సార్ అని వాళ్ళే చెప్తారు. సో సార్ ఎందుకు సార్ లెవీ చేయడం అంటే మా పైనుంచి వచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ అని వాళ్ళు టైట్ అంటారు అంతే. టైటో కాదో మనకు తెలీదు. సో ఇప్పుడు ఈ సర్క్యులర్ చూపించామనుకోండి. సో హావ్ టు బైండ్ ఆఫీసర్స్ డిపార్ట్మెంట్ సర్క్యులర్ కంపల్సరీగా ఆఫీసర్స్ బైండ్ అవ్వాల్సిందే. ఇది నేను క్రాస్ చేసి నేను వెళ్తానడానికి లేదు. సో దీంట్లో
ఏం సార్? ఇది ఫ్రమ్ ద బిగినింగ్ సార్. ఫ్రమ్ 2017. ఎందుకంటే ఎక్కడ నోటిఫికేషన్ కాదు, ఎక్కడ ఇది కాదు. ఇది ఏంటంటే క్లారిఫికేషన్. క్లారిఫికేషన్ అనేది ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి అప్లికబుల్. ఆల్రెడీ మన అప్పీల్‌లో ఉంటే దీన్ని కోట్ కూడా చేసుకోవచ్చు. దీన్ని ఉపయోగించుకోవచ్చు. అప్పీల్‌లో కూడా దీన్ని కోట్ చేయొచ్చు. సో, డిపార్ట్మెంట్ ఆల్రెడీ సీబీఎస్ఈ ఇలా సర్క్యులర్ పాస్ ఆన్ చేసింది. మనకెందుకు ఐటీసీలో కూడా మనకి 17, 18, 18, 19, 19, 20లో 2ఏలో లేకపోయినా కూడా సప్లయర్ దగ్గర సర్టిఫికేట్ తెచ్చుకో, ఆ 3బీలో టాక్స్ పే చేశారని తెచ్చుకుంటే మనకి రిలీఫ్ అని సీబీఎస్ఈ సర్క్యులర్ రిలీజ్ చేసింది. ఓన్లీ లిటిగేషన్‌లో కొంతమంది యాక్సెప్ట్ చేశారు. తర్వాత అప్పీల్‌లో కూడా అలౌ చేశారు. సో, దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ టైమ్ ఆఫ్ సప్లై. కార్లు. సో, 3 వీలర్స్ కూడా తగ్గించారు. ప్యాసింజర్ ట్రాన్స్‌పోర్ట్ కూడా తగ్గించారు. చాలా తగ్గించారండి. అసలు చాలా డ్రాస్టికల్‌గా తగ్గించారు. రేట్స్ అనేది మామూలుగా తగ్గించలేదు. కానీ కస్టమర్స్‌కి వస్తాయి. దీంట్లో అగ్రికల్చర్ ఫుల్ ఎగ్జామ్టెడ్ స్పెషల్ రేట్. మొదటి కాస్ట్ పెంచేస్తున్నారు. సార్? మొదటి కాస్ట్ పెంచేస్తారు. ఆ! పెంచుతారు సార్. ఆబ్వియస్‌లీ. ఒకసారేంటంటే కస్టమర్‌కి అలవాటు చేసిన తర్వాత తగ్గించమంటే తగ్గించరు. వాళ్ళు కాకపోయినా 2 రోజుల తర్వాత మాకు రావట్లేదని ఇచ్చేస్తారు. సో, నెక్స్ట్ దీంట్లో మనకు సంబంధించింది రేట్స్. చాలా చాలా తగ్గించారు. ఇప్పుడు కూడా ఎవరు రివర్స్ చేయండి. కాకపోతే ఏంటంటే మనకి ఇప్పుడు ఈ కూల్ డ్రింక్స్ మీద ఏంటంటే అంతకుముందు మనకి 28% టాక్స్, 12% సెస్ ఉండేది కాంపన్సేషన్. ఇప్పుడు దాన్ని డైరెక్ట్‌గా 40% చేశారు. హ్మ్. హ్మ్. ఈజీ అవుతుంది. కాంపన్సేషన్ సెస్ అనుకోండి. అది సెంట్రల్ గవర్నమెంట్‌కెళ్తది. దాన్ని ఏ స్టేట్ గవర్నమెంట్ అయితే లాస్ వచ్చిందో ఈ జీఎస్టీ ఇంప్లిమెంటేషన్ వల్ల దాంట్లో నుంచి ఆఫ్‌సెట్ చేసేవాళ్ళు. ఇప్పుడేమంటున్నారంటే స్టేట్సు మీరు ఏది చేసినా సెస్ పెంచుకుంటున్నారు తప్ప జీఎస్టీ పెంచుకోవట్లేదు. సెస్ అంటే ఎవరి దగ్గర ఉంటది? ఆబ్వియస్‌లీ సెంట్రల్ గవర్నమెంటే కలెక్ట్ చేస్తది. సెంట్రల్ గవర్నమెంటే మానిటరింగ్ చేస్తది. సెంట్రల్ గవర్నమెంటే యుటిలైజ్ చేసుకుంటది. సో, స్టేట్స్ చాలా కౌన్సిల్ మీటింగ్స్‌లో ఏం చెప్పాయంటే మీరు ఏది పెంచినా సెస్‌ని 2%, 3% లేదా 5%, 10%, 12% మీరు పెంచుకుంటా ఉన్నారు గానీ టాక్స్ ఏంటి పెంచట్లేదు అన్నాయి. సో, ఇలా కలెక్ట్ చేసిన టాక్స్ కూడా మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేయాల. అన్నీ స్టేట్ గవర్నమెంట్స్‌కి ఎవరికైతే లాస్ వచ్చిందో వాళ్ళు ఎలా కాలిక్యులేట్ చేస్తారంటే స్టేట్ గవర్నమెంట్ జీఎస్టీ రాకముందు మాకు ఎంత కలెక్షన్ ఉండేది. దానికి జనరల్‌గా ట్రెండింగ్ ఎంత గ్రోత్ ఉంటది. సో, ఆ గ్రోత్ కలుపుకుంటే రావాల్సిన టాక్స్ ఎంత, వచ్చింది ఎంత, డిఫరెన్స్ లాసు. సో, అలాగా కాంపెన్సేషన్ సెస్ నుంచి చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ కాంపెన్సేషన్ సెస్‌ని తీసేసి అక్కడ కంప్లీట్‌గా తీయలేదు. సో, కూల్ డ్రింక్స్‌కి నేను సంబంధించి చెప్తున్నాను. డైరెక్ట్‌గా 40% ఇంతవరకు జీఎస్టీలో మనం 40% చూడల. సో, ఈ కౌన్సిల్ మీటింగ్‌లో 40% కూడా ఉన్నాయి. హ్మ్. టొబాకో, బెవరేజెసు, నాన్ ఆల్కహాలిక్ బెవరేజెసు. సో, ఇవన్నీ కూడా తీసుకొచ్చారన్నమాట. సో, డైరెక్ట్‌గా 40%. అప్పుడేమవుతుందంటే ఆ సెస్సు ఏదైతే 12% ఉందో ఇద్దరు షేర్ అవుతది. 6% సెంట్రల్ గవర్నమెంట్‌కి, మిగిలిన 6% ఏ స్టేట్‌లో అమ్మితే ఆ స్టేట్ గవర్నమెంట్‌కి డైరెక్ట్‌గా రెవెన్యూ వచ్చేస్తది. సెస్‌కి సెస్సే, అవుట్‌పుట్‌కి చేయాల్సొచ్చేది. ఇప్పుడు ఇంకా ఈజీ. అవును. మిగిలిపోయిన సెస్‌ని ఏం చేయాలి సార్? రివర్స్ చేసేసుకోవాలి. అంతే. రివర్స్ చేసుకొని బుక్స్‌లో ఎక్స్‌పెండిచర్ పీ&ఎల్ అకౌంట్‌కి డెబిట్ ఇచ్చేసుకోవాలి. సో, జాబ్ వర్క్స్ రిలేటెడ్ సర్వీస్. సో, ఈ మార్పులు చేసినప్పుడు కూడా వాళ్ళ రీజన్స్ వెరైటీగా చెప్పారు. ఒక్కొక్కసారి ఏంటంటే, యూనిఫార్మ్ రేట్ కోసం ఒకప్పుడు ఈ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ అన్నీ 18 ఒకటి, 12 ఒకటి ఉండి, 5 ఒకటి ఉండేది. దీన్ని రేషనలైజ్ చేయడం కోసం 5% తీసుకొస్తున్నాను ఒక చోట చెప్పారు. ఒక చోట ఏం చెప్పారంటే, ఆహ్, సో,
ఈ హై వాళ్ళని డిస్కరేజ్ చేయడం కోసం అంటే మనకి ఇక్కడ ఎక్కడ చెప్పారంటే ఒక పాయింట్‌లో ఆ మిల్క్ దగ్గర మనకి ప్లాంట్ బేస్డ్ మిల్క్ దగ్గర ఏం చెప్పారంటే నేచురల్ మిల్క్ ఎగ్జామ్టెడ్. ఈ సోయా మిల్క్, బాదం మిల్క్, కొబ్బరి మిల్క్ ఇలా వాటికి ఏం చేశారంటే 18% 12%. అదేంటి మరి 0% ఉందిగా మిల్క్ దీన్ని కూడా ఇయన్నీ ఒకటే ప్రొడక్ట్స్ కదా! 0 చేయొచ్చు కదా! అంటే అక్కడ ఏమన్నారంటే నేచురల్ మిల్క్‌ని ఎంకరేజ్ చేయడం కోసం దాన్ని తగ్గించాం. దీన్ని డిస్కరేజ్ చేయడం కోసం దీన్ని 12% ఆర్ 18%లో ఉంచామని అలాగా డిఫరెంట్ చోట్ల వాళ్ళు రీజన్స్ ఎఫ్ఏక్యూలో ఇచ్చారు. జస్టిఫికేషన్. సో, ఇవన్నీ రేట్స్‌కి సంబంధించినవే. సుధీర్ సార్ ఇవన్నీ మీకు చెప్తారు. కానీ ఏం నెక్స్ట్ ఇంకా కొన్ని మనకు ఇంపార్టెంట్‌వి ఏంటంటే సో, రీలేబెలింగ్ చేయాలా అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. రీలేబెలింగ్ అనేది రికమెండేటరీయే తప్ప మన ఫైనాన్షియల్ నాన్ కార్పొరేట్ ఎంటిటీస్‌కి ఎలాగైతే రికమెండేటరీయో ఈ ఎంఆర్‌పి కూడా రికమెండేటరీ. మీరు కావాలంటే స్టిక్కర్ మార్చుకోవచ్చు. లేకపోతే ప్రైస్ మాత్రం తగ్గించి అమ్మాలి. ఆ ప్యాకింగ్ మెటీరియల్ ఉంటే ఆ ప్యాకింగ్ మెటీరియల్ మాత్రం కంపల్సరీగా మార్చి 31 లోపు లేదా అయిపోయేది ఏది ముందైపోతే అది. కానీ మ్యానుఫ్యాక్చరర్ కంపల్సరీగా ఏం చేయాలండి? ఈ రోజు నుంచి తయారు చేసే ప్రొడక్ట్‌కి కంపల్సరీగా రివైజ్డ్ ఎంఆర్‌పినే స్టిక్ చేయాలి. సో, ఈ పాత ఎంఆర్‌పి అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టాక్ ఏదైతే ఉందో దాన్ని మార్చాల్సిన పని లేదు. అది. ఆల్రెడీ మన దగ్గర ఉన్న స్టాక్. బట్ మ్యానుఫ్యాక్చరర్ మాత్రం కంపల్సరీగా ఈ రోజు నుంచి ప్రొడ్యూస్ చేసే సార్ నా ప్యాకింగ్ మెటీరియల్ ఎప్పుడో ఉంది. ప్యాకింగ్ మెటీరియల్ వాడుకో. కానీ దాని మీద ఎంఆర్‌పి ప్లేస్‌లో మాత్రం నువ్వు కంపల్సరీగా రివైజ్డ్ ఎంఆర్‌పి స్టిక్కర్ అంటిస్తావా? లేదా ప్రింటింగ్ చేస్తావా? అనేది అతని డిస్క్రిప్షన్. కంపల్సరీ రివైజ్డ్ ఎంఆర్‌పియే కోట్ చేయాలి. సో, నెక్స్ట్ హోటల్స్ వీటికి సంబంధించింది సార్ కవర్ చేస్తారు. బ్రిక్స్ కూడా కాంపోజిషన్ స్కీమ్ ఉంది. మీకు తెలుసు కదా! సో, ఇది సార్ కవర్ చేస్తారు. డ్రోన్స్ కూడా ఒకప్పుడు 5, 18, 28 ఉండేవి తగ్గించి 5 అని యూనిఫార్మ్‌కి చేశారు. బ్రిక్స్‌కి మీకు అంతకుముందు 2 ఆప్షన్స్ ఉండేవి. 6% వితౌట్ ఐటీసీ ఉండేది. అట్లాగే 12% విత్ ఐటీసీ అని ఉండేది. 20 లాక్సే ఒక లిమిట్. 40 లాక్స్ గూడ్స్ అయినా కూడా 40 లాక్స్ ఉండేది. ఓన్లీ 20 లాక్సే లిమిట్ ఉండేది. దాన్ని 5%కి తీసుకొచ్చారు. 12% నుంచి 5% తీసుకొచ్చారు. అది నేచురల్ బ్రిక్స్ అయితే. అలాగే మనకి సిమెంట్ బ్రిక్స్ అయితే దానికి మాత్రం 6% కంటిన్యూ వితౌట్ ఐటీసీ, 12% విత్ ఐటీసీ. అది కామన్. సో, సిమెంట్ బ్రిక్స్ కాకుండా మిగిలిన బ్రిక్స్‌కి 5% వితౌట్ ఐటీసీ తీసుకొచ్చారు. అంటే రెడ్ బ్రిక్స్ ఇట్లాంటివి. హెల్త్ ఇన్స్యూరెన్స్ అన్నీ 0, ఎల్ఐసీ పాలసీ అన్నీ 0 చేశారు. సో, ట్రాన్స్‌పోర్టేషన్. సో, చాలామందికేంటంటే ఈ ట్రాన్స్‌పోర్టేషన్ సంబంధించి మనకి ఫ్రైట్‌కి సంబంధించి 2 రకాల డౌట్స్ అడుగుతూ ఉంటారండి. 12% విత్ ఐటీసీ. సో, మనకి గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీ అంటే మనం గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీ ద్వారా మనం ప్రొక్యూర్ చేసినట్లయితే వాళ్ళకి నేను ట్రాన్స్‌పోర్టర్ యాంగిల్‌లో మాట్లాడుతున్నాను. నేను ట్రాన్స్‌పోర్టర్‌ని అవుతానో లేదా లేదంటే వీఆర్ఎల్ నేనేదో నాకు 2 ఆప్షన్‌లున్నాయి. ఒకటి విత్ ఐటీసీ, 2 వితౌట్ ఐటీసీ. ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. సో, ఫస్టు విత్ ఐటీసీ అయితే నేను 12% చార్జ్ చేయాలి. సో, నేనేం చేయొచ్చు విత్ ఐటీసీ అంటే ఏమేమి క్లెయిమ్ చేయొచ్చు? నేను లారీలు కొనుక్కుంటాను. ఆఫీస్‌లో కంప్యూటర్స్ కొనుక్కుంటాను, ఫర్నిచర్ కొనుక్కుంటాను. సో, లారీ యొక్క రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ చేస్తాను, ఇన్స్యూరెన్స్ కడతాను. సో, ఇవన్నీ వి కెన్ క్లెయిమ్ 12% ఆప్షన్‌లో. సో, 5% ఆప్షన్‌లో 2 ఆప్షన్‌లు ఇచ్చారు. ఒకటేంటంటే యూ కెన్ కలెక్ట్ 5% ఫార్వర్డ్ చార్జ్‌లో కూడా నువ్వు కలెక్ట్ చేసుకోవచ్చు. రైట్. సో, 1,00,000 నేను బిల్ రైజ్ చేస్తే 1 ప్లస్ 5% కలెక్ట్ చేసి 5% పాస్ ఆన్ చేయాలి. అంటే బయ్యర్‌కి పాస్ ఆన్ చేయాలి. లేదా అతను రివర్స్ చార్జ్‌లో కడతాడని మనం ఫైల్ చేయాలి. సో, నేను ట్రాన్స్‌పోర్టర్‌ని వితౌట్ ఐటీసీ ఆప్షన్‌లో ఉన్నాను. ఐ హావ్ 2 ఆప్షన్స్. ఫస్ట్ వన్ ఈస్ ఐ కెన్ కలెక్ట్ డైరెక్ట్‌గా 1,00,000 ప్లస్ 5,000 1,05,000 నేను ఇన్వాయిస్ రైజ్ చేస్తాను. 5,000 నేను గవర్నమెంట్‌కి కడతాను. 1లో ఏస్తాను. అటు పక్కన బీ2బీలో ఎవరైతే రిజిస్టర్డ్ పర్సన్ ఉన్నాడో అతనికి ఈ ఐటీసీ పాస్ ఆన్ అవుతది. ఫస్ట్ ఆప్షన్.
సెకండ్, నేను కలెక్ట్ చేయను, అసలు నాకు సంబంధం లేదు. బట్ నేను ఏం చేయాలి? ఐ హ్యావ్ టు రిపోర్ట్. సో అండ్ సో జిఎస్టీ నెంబర్కి నేను సర్వీస్ ప్రొవైడ్ చేశాను, ఆయన 5%లో కడతాడని రిపోర్ట్ చేయాలి. చేస్తే అది మనకి ఎక్కడ వస్తుందండి? 2Bలో మనకు కట్టమని వస్తుంది. 2Bలో రివర్స్ ఛార్జ్ మీరు కట్టాలని ఆటో పాపులేషన్ దాంట్లో వస్తుంది. అదే అతను కట్టాడనుకోండి, ఏమొస్తుంది? ఆల్ అదర్ ఎడిసిలో వస్తుంది. ఆల్ అదర్ ఎడిసిలో మనకి B2B క్లెయిమ్ లిస్ట్‌లో వస్తది. అతను ఫార్వర్డ్ ఛార్జ్‌లో కలెక్ట్ చేస్తే మనకు ఆల్ అదర్ ఎడిసిలో వస్తది. అతను రివర్స్ ఛార్జ్‌లో మనలే కట్టమంటే మనకి ఇన్వార్డ్స్ లయబుల్ రివర్స్ ఛార్జ్ అనే కాలంలో ఆటో పాపులేషన్ అయ్యి. సో ఈ 2 ఆప్షన్స్‌లో ఏదైనా చేసుకోవచ్చు. సార్ అసలు అతను 2Aలో రాలేదు, 2Bలో రాలేదు, నేను కట్టాలా? సో కట్టుకొని ఇన్పుట్ క్లెయిమ్ చేసుకోమని మనం చెప్పడం బెటర్ ఆప్షన్. ఇష్యూ ఉండదు. రేపు డిపార్ట్మెంట్ వాళ్ళ ఆడిట్‌లో సార్ ఇది కట్టాలంటారు. సార్ ఇది అసలు గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీయే కాదు. వాడెవడో లోకల్ లారీ. ఆ లోకల్ లారీని పెట్టుకొని నేనే డబ్బులిచ్చాను, నేనే కిరాయికి మాట్లాడుకున్నాను, తీసుకెళ్ళని ఇచ్చాను. సో అయన్నీ మళ్ళీ మనం ప్రూవ్ చేయాల్సొస్తది. వాడు గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీ అంటాడు. నువ్వు కావాలని అల్లరి లేకుండా చేసావంటాడు. సో కట్టాల్సిందే. యెస్. అంటే కొన్ని అగ్రికల్చర్ వాటికి అవసరం లేదు. కట్టాలి సార్. కట్టాలి. ఇప్పుడు మనం ఎక్కడ దాకా ఎందుకు? ఈ రెంట్‌కి రివర్స్ ఛార్జ్ కడుతున్నామా? సో ఎగ్జామ్టెడ్ ఉన్నా, నాన్ ఎగ్జామ్టెడ్ ఉన్నా, టాక్సబుల్ ఉన్నా రివర్స్ ఛార్జ్ కట్టాలి. ఇన్పుట్ ఎలిజిబిలిటీ ఉంటే తీసుకోమంటున్నారు. ఇన్ ఇన్పుట్ ఇనెలిజిబుల్ కాకపోతే తీసుకోవడానికి లేదు. కట్టడం అయితే కట్టాలి. ఒక కాంపోజిషన్ డీలర్‌కి ఎగ్జామ్షన్ ఇచ్చారు. రివర్స్ ఛార్జ్ అనేది కట్టాల్సిందే. దాన్ని ఇన్పుట్ క్లెయిమ్ చేయాలంటే మనకి అవుట్‌పుట్ టాక్సబుల్ అయితే మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. అవుట్‌పుట్ 0 అనుకోండి క్లెయిమ్ చేయడానికి లేదు. హాస్పిటల్స్ ఉన్నాయి. హాస్పిటల్స్‌లో సర్వీసెస్ అన్నీ ఎగ్జామ్టెడ్ సర్వీసెసే. వాళ్ళు రెంట్‌కి తీసుకుంటారు ప్రిమిసెస్. వాళ్ళ జీఎస్టీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో వాళ్ళన్నీ రివర్స్ ఛార్జ్ కట్టాలి. సెక్యూరిటీ సర్వీస్ తీసుకుంటారు ఇన్వార్డ్స్. వాళ్ళ కంపెనీ కాకపోతే మనం రివర్స్ ఛార్జ్‌లో కట్టాలి. గూడ్స్ వస్తా ఉంటాయి ట్రాన్స్‌పోర్ట్. ఇవన్నీ కట్టాలి. కాంపోజిషన్ డీలర్‌కి కాంపోజిషన్ డీలర్‌కి అవసరం లేదు. లేదు. సో కట్టడం కట్టాలి. మీకు ఐటీసీ ఎలిజిబుల్, మీరు టాక్సబుల్ గూడ్స్ అమ్ముతా ఉండి మీకు ఐటీసీ ఎలిజిబిలిటీ కండిషన్స్ ఉంటే ఇన్పుట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. లేకపోతే లేదు. అదే కాస్ట్‌లో యాడ్ అవుతుంది. లేవు. చేయకూడదు. ఇప్పుడెందుకు మనకు చాలా ఈ రివైజ్డ్ రేట్స్‌లో 5% వితౌట్ ఐటీసీ అని ఉన్నాయి. చాలా ఉన్నాయి. సార్ డిస్కస్ చేస్తారు. సో దాంట్లో వితౌట్ ఐటీసీ అంటే ఏంటి? రివర్స్ ఛార్జ్ అయినా సరే ఇప్పుడు మన ఫార్వర్డ్ ఛార్జ్‌లో కూడా జీఎస్టీ కట్టే కదండీ తెచ్చుకునేది. అదే క్లెయిమ్ లేదు. రివర్స్ ఛార్జ్ కూడా కట్టాలి తప్ప కట్టే లయబిలిటీ మాత్రం ఉంది. బట్ ఐటీసీ క్లెయిమ్ చేయకూడదు. బ్యూటీ సర్వీసెస్ 5%లో తీసుకొచ్చేసారు మొత్తం. హోటల్ సర్వీసెస్ కూడా మనకు 5% అంతకుముందు 12% ఉండేది. 7,500 దాన్ని 5% తీసుకొచ్చేసారు. వితౌట్ ఐటీసీ. తప్పదు. అన్ని కాస్ట్‌లోకి యాడ్ అయిపోతే ఇక అంతే. పీ&ఎల్ అకౌంట్‌లోకి ప్రాఫిట్ తగ్గించుకొని ఇన్‌కమ్ టాక్స్ తగ్గించి కట్టుకోవడం. యాక్చువల్‌గా అది ఆ సెషన్ అంతా సుధీర్ సార్ డీల్ చేస్తారు. మళ్ళీ నేను ఎందుకో 0 చేశాను. ఇండివిడ్యువల్ అని చెప్పారు. గ్రూప్ ఉంది సార్. దాని మీద ఇంకా డీటెయిల్‌గా సార్ డిస్కస్ చేస్తారండి. అంటే ఇప్పుడు మనం హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకున్నాం అనుకోండి, జనరల్‌గా ఒక పేరు మీద తీసుకోం. మా ఫ్యామిలీలో ఉన్న నలుగురు పేరు మీద కలిపి తీసుకుంటాం. అంతే కదా! లేదా కీ మ్యాన్ ఇన్స్యూరెన్స్ పాలిసీ ఉంటది. సో దిస్ ఈస్ గ్రూప్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ పాలిసీ. సో నెక్స్ట్ దీంట్లో అన్ని రేట్స్ గురించి ఎక్కువ ఉన్నాయి ఎఫ్ఏక్యూస్ అన్నీ. సుధీర్ సార్ డీటెయిల్‌గా యాక్చువల్‌గా ఈ మెటీరియల్ కూడా సెట్ చేసింది సారే. అంటే ఎఫ్ఏక్యూస్ అన్నీ కామన్ అయ్యండి. చిన్న చిన్నవి నెక్స్ట్ ఎఫ్ఏక్యూస్. నెక్స్ట్
సో మనకేంటంటేనండి మేజర్‌గా మనం జాగ్రత్త తీసుకోవాల్సింది మన క్లయింట్స్‌కి మనం చెప్పాల్సింది ఏంటంటే, ఒక్కసారి జీరో అయిపోతే 21వ తారీఖు రాత్రికి మనం అయిపోయిన తర్వాత క్లోజింగ్ స్టాక్ రిపోర్ట్ ఒకటి తీసుకోవాలి. ఆ క్లోజింగ్ స్టాక్ మీద ఎంతైతే ఇన్‌పుట్ ఉందో ఆ ఇన్‌పుట్ రివర్స్ చేయాలి. క్యాపిటల్ గూడ్స్ ఏమైనా ఉంటే అవి కూడా రివర్స్ చేసుకోవాలి. ఇది మనం చెప్పాలి. ఇది గాని చెప్పకపోతే రేపు, రేపు డిపార్ట్‌మెంట్ ఆడిట్‌లో ఇప్పుడు డిపార్ట్‌మెంట్‌లో ఆడిట్‌లో పెద్దగా ఇప్పుడు మీరు స్టేట్‌లో వీటిలో చూస్తే వాళ్ళు ఎక్కువ పాయింట్లు ఫోకస్ చేస్తుంది దేని మీదంటే, మనం 2A తీస్తున్నారు. సార్ కూడా తెలుసు. ఆ 2ఏలో హోటల్ బిల్సు లేకపోతే ఆ పర్సనల్ టీవీ, విజయ స్టూడియో ఇట్లాంటియేమన్నా ఉంటే ఇయన్నీ 17,500 అన్నారు. అసలు మనం క్లెయిమ్ చేసామా లేదా అనేది కూడా చూడట్లేదు. ఆ! ఆ! సో, మనం చెప్పాలి 2ఏకి, 3బీకి క్లెయిమ్ చేసిన డిఫరెన్స్ అది కూడా బాబు దాంట్లోనే ఉంది. 2ఏలోనే ఉంది. లేదా అదర్స్ రివర్స్‌లో చేసాం. అది దాంట్లో ఉందని హావ్ టు ప్రూవ్ చేయాల్సొస్తుంది. సో, మా కేస్‌లో ఒకటేమైందంటే కాటన్ మిల్ ఒకటి. వాడు ఇండస్ట్రీ పేరు వైట్ గోల్డ్. వైట్ గోల్డ్ సప్లయర్స్. వైట్ గోల్డ్ అంటే ఏంటి? దూది, పత్తి. వైట్ గోల్డ్ కొన్నావు నువ్వు. ఇది 17,500 ఉందా? ఇనెలిజిబుల్ అని. ఆ సప్లయర్ మొత్తం రాసి, సార్ వైట్ గోల్డ్ అంటే నిజంగా గోల్డ్ కాదు సార్. పత్తి సార్. పత్తి కొన్నాం సార్. అది ఎలిజిబుల్ ఐడి సార్. మా కాటన్ ఇండస్ట్రీ సార్. ఇది కొన్నాం. ఓకే. రెండో పాయింట్ ఏంటంటే, మన క్రెడిట్ నోట్స్ ఏవైతే సేల్స్ రిలేటెడ్ క్రెడిట్ నోట్స్ ఇష్యూ చేశామో, అటు పక్కన కౌంటర్ పార్టీ ఐటీసీ రివర్స్ చేశారా లేదా? రివర్స్ చేశారని కూడా డిక్లరేషన్ మనల్ని అడుగుతున్నారు. సో, మనం ఏవైతే జీఎస్ఆర్ 1లో ఏవైతే క్రెడిట్ నోట్స్ అని మెన్షన్ చేస్తున్నామో 9లో దానికి రిలేటెడ్ క్రెడిట్ నోట్స్‌కి సంబంధించి వాళ్ళు ఐటీసీ రివర్స్ చేశారా లేదా? సార్ వాళ్ళ క్రెడిట్ నోట్‌లు ఏమి ఇష్యూ చేశామో ఆ జీఎస్టీ నంబర్‌తో సహా డేటా మీ దగ్గర ఉంది. సో, ఎవరి జీఎస్టీ నంబర్ కొడితే మీకు వచ్చేసిద్ది. మీరు చెక్ చేసుకోవాలి కదా! ఆ రివర్స్ చేశాడో లేదో ఇప్పుడు మేమెళ్లి ఆ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ లెటర్ తీసుకురండి. అది ఎవరు వాళ్ళ చేతిలో పనే గదా! చేసుకోరు. సో, పోనీ మనకేమన్నా ఆళ్ళు జీఎస్టీ నంబర్ కొడితే వాళ్ళ ఏం ఫైల్ చేశారో, ఐడీసీ రివర్స్ చేశారో మనకేమైనా వస్తుందా? రాదు. మనకున్న యాక్సెస్ ఏంటి? జీఎస్టీ నంబర్ కొడితే అతని పేరేంటి? అతని ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఏంటి? అతను ఏ గూడ్స్ ట్రేడ్ చేస్తాడో అంతవరకు మనకొస్తది. సో, అదొక పాయింట్ అడుగుతున్నారు. సో, తర్వాత ఆ 2A వర్సెస్ 3B జనరల్ కామన్ పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటంటే హ్మ్. ఈ మర్చెంట్ ఎక్స్‌పోర్ట్స్ ఉంటే మాత్రం కంపల్సరీగా వా 10 కండిషన్స్ ఉన్నాయి దాంట్లో. సో, మర్చెంట్ ఎక్స్‌పోర్టరు వాళ్ళు ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ లైసెన్స్ ఉండాలి. అతను ఈ కాపీస్ అన్నీ వితిన్ 90 డేస్‌లో ఎక్స్‌పోర్ట్ చేయాలి. ఎల్‌యూటీజైనా చేయాలి. తర్వాత మీరు ఆ కాపీ జ్యూరిస్డిక్షన్ అసిస్టింగ్ ఆఫీసర్‌కి ఫైల్ చేసి ఉండాలంటున్నారు. ఇప్పుడు ఎక్స్‌పోర్ట్ చేసిన అతను జ్యూరిస్డిక్షనల్ ఆఫీసర్‌కి ఫైల్ చేసిన కాపీ తీసుకొచ్చి మాకివ్వండి అంటున్నారు. సార్ మా కేస్‌లో ఏమైందంటే మర్చెంట్ ఎక్స్‌పోర్ట్ చేసాం. ఇవాళ మేము సేల్ ఇన్వాయిస్ రైజ్ చేసాం. తర్వాత 1 వీక్‌లో ఎక్స్‌పోర్ట్ అయిపోయిన గూడ్సు. షిప్పింగ్ బిల్ ఆఫ్ లాడింగు. తర్వాత వితిన్ 1 మంత్‌లో ఫారెన్ కరెన్సీ రియలైజేషన్ అయిపోయింది. బీఆర్‌సీ ఫారెన్ కరెన్సీ రియలైజేషన్ సర్టిఫికేట్ ఇచ్చాము. సార్ గూడ్స్ అన్నీ ఎక్స్‌పోర్ట్ అయిపోయినాయి. 1 మంత్‌లో మొత్తం ఫారెన్ కరెన్సీ రియలైజేషన్ కూడా వచ్చేసింది. సో, అతను మర్చెంట్ ఎక్స్‌పోర్టరు రైజ్ చేసిన ఇన్వాయిస్‌లో కూడా మా పేరు కూడా వస్తది. ఎందుకంటే మర్చెంట్ ఎక్స్‌పోర్టర్ కాబట్టి మా పేరు కూడా వస్తది. సో, ఇయన్నీ ఉన్నాయి సార్ గూడ్స్ అనేవి. సార్ మీరు జ్యూరిస్డిక్షనల్ అసిస్టింగ్ ఆఫీసర్ ఫైల్ చేసిన కాపీ తీసుకురండి. అని అడుగుతున్నారు. అహా! అది కాదు. ఆన్‌లైన్‌లో మనం 3బీ ఫైల్ చేస్తాం, 1 ఫైల్ చేస్తాం. అతను ఫైల్ చేస్తాడు. అది కాదు. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా బిల్ ఆఫ్ లాడింగ్ ఇన్ని ఎక్స్‌పోర్ట్ చేశాను, ఇయన్నీ చేశానని డిపార్ట్‌మెంట్‌లో ఇచ్చి ఒక లెటర్ మీద అక్నాలెడ్జ్‌మెంట్ తీసుకొచ్చుకోవాలి. హ్మ్. ఎల్‌యూటీయే. అది కాక ఈ డాక్యుమెంట్స్ అన్నీ. ఆ! అది లేకపోతే 4.9% సార్ మీకెక్కడ టాక్సు గవర్నమెంట్‌కి ఎక్కడ లాస్ అయింది? మేము వితిన్ 90 డేస్‌లో ఎక్స్‌పోర్ట్ చేయకపోతే, లేదా అతను లోకల్‌గా ఎక్కడన్నా అమ్మేస్తే, మీకు దేర్ ఈస్ ఏ లాస్ ఆఫ్ రెవెన్యూ. రెవెన్యూ లాసే లేదు గవర్నమెంట్‌కి. మళ్ళీ 4.9% యాడ్ చేయడం ఎందుకు? ఇయన్నీ కాదు సార్ ప్రొసీజర్ దేర్ వాస్ 10 కండిషన్స్ అన్నిటికి అంటూ ఇచ్చుకుంటూ ఎళ్లారు. చేయాలి అని అడుగుతున్నారు. సో, ట్యాక్స్ అండ్ లైసెన్స్ కూడా ఇస్తారు. దే ట్యాక్స్ అండ్ లైసెన్సెస్ హెడ్‌లో ఎక్స్‌పెక్ట్ యెస్. ఆర్సీ కట్టుకొని బాగా ఇస్తున్నారు సార్. ఇస్తున్నారు కరెక్ట్. ఈ టాక్స్ అండ్ లైసెన్స్‌కి ఉన్న బ్రేకప్ అడుగుతున్నారు ఫస్ట్. అడిగి దాంట్లో ఏ టాక్సెస్, ఏ లైసెన్స్ ఎన్ని స్టేట్‌కి సంబంధించి మన 9(3)లో ఇప్పుడు రాయల్టీస్‌కి ఇప్పుడు ఈ రాయల్టీస్ మీద అసలు మామూలుగా లేదు. ఇప్పుడు ఎప్పుడో 18, 19, 19, 20, 20, 21, 21, 22 కట్టినయి కూడా
ఇప్పుడు ఒక నోటిఫికేషన్ ఉంది సర్క్యులర్. మీరు ఎప్పుడైతే కడతారో అప్పుడు ఇన్పుట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. 16 సబ్సెక్షన్ 4 దీనికి అప్లికబుల్ కాదని ఒక నోటిఫికేషన్ ఉంది. 16 సబ్సెక్షన్ 4 ఏంటి? అంటే ఇప్పుడు మన ఫైనాన్షియల్ ఇయర్ 24-25 యొక్క ఇన్పుట్ ఎప్పటిలోపు తీసుకోవచ్చండి? 30th నవంబర్ లోపు ఏ రిటర్న్ ఫైల్ చేసి ఆ లోపు తీసుకోవచ్చు. అంతే కదా? సో మే రిటర్న్ అవనివ్వండి, జూలై అవనివ్వండి, సెప్టెంబర్ ఏ రిటర్న్స్ మీరు ఎప్పుడు 30th నవంబర్ కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు. అప్పుడు సెప్టెంబర్ 3 అనేవాళ్ళు ఇప్పుడు నవంబర్ లోపు మీరు ఏ రిటర్న్స్ ఫైల్ చేస్తే ఆ ఇన్పుట్ క్లెయిమ్ చేసుకోవచ్చు అన్నారు. అది 16/4లో చెప్పారు. ఈ లోపు మీరు క్లెయిమ్ చేస్తే ఆ ఇయర్ ఫైనాన్షియల్ ఇన్పుట్ మీకు వస్తుంది, లేకపోతే లేదని చెప్పారు. ఈ 16/4 సంబంధించింది రివర్స్ ఛార్జ్‌కి అప్లికబుల్ కాదు. అంటే నేను 2021 ఇప్పుడు కట్టి క్లెయిమ్ చేసుకోవచ్చా? 16 ఇది ఈ సంవత్సరం కాదు కదా అని అనడానికి లేదు. ఆ ఒక నోటిఫికేషన్ ఉంది. దాన్ని కూడా మొన్న రీసెంట్‌గా అమెండ్ చేశారు. 16/4 అంబిగ్యూటీలోకి తీసుకొచ్చారు దాన్ని కూడా. సార్ నాకు ఎంతసేపు టైం ఉంది? ప్లీజ్ క్యారీ అవుతారు 6:45. 6 సార్ రాలేదు కదా ఇంకా. ఓకే. సో కాబట్టి మనకి 16/4లో ఇవన్నీ యాక్చువల్లీ యాన్యువల్ రిటర్న్స్ ఫైలింగ్ చేసినప్పుడు చెప్పుకోవచ్చు. సరే చిన్న ఈ డిపార్ట్మెంటల్ ఆడిట్ మీద మీకు ఈ పాయింట్స్ అడుగుతున్నారు. సో దీంతో పాటు 70 ఓకే. సో అయితే యాక్చువల్‌గా అయితే మా టాపిక్ మొత్తం కవర్ చేశాం సార్. ఇంకా మనకేమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే దీని మీద రేట్స్ అయితే సుధీర్ సార్ చెప్తారు. సో అయిపోతే బ్రేక్ ఇద్దాం సార్. అట్లే సార్ ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా అడగచ్చు. మాకు డౌట్ ఏంటంటే సార్ ఈ ఈ 2.0 తీసుకుని డిపార్ట్మెంట్ బోర్డు అంత లిటిగేషన్ నెక్స్ట్ 2-3 years రెడీగా అయిపోతుందని చెప్పి అంటే నాకున్న అబ్జర్వేషన్. ఎందుకంటే గ్యారంటీగా మేము ఎక్కడి నుంచి వారం చేస్తామంటే అరే స్టాక్ స్టేట్మెంట్స్ ఒళ్ళ దగ్గర పెట్టుకునివ్వండి. ఎందుకంటే వాడు ఆ స్టాక్ స్టేట్మెంట్ బ్యాంక్ నుంచి తెప్పించుకుంటాడు, వాళ్ళ దగ్గర ఆ స్టాక్ వెరిఫై చేసుకుంటాడు. అంటే ఆ లెవెల్కి వెళ్ళిపోయాం చూసి. సో ఇంకేంటంటే ఈ మోడిఫికేషన్ ఏదైతే ఉందో దీన్ని గ్యారంటీగా ఒక 2-3 ఏళ్ళు మనకి ట్రాక్ 1 ట్రాక్ 2 ఎలా ఇసుకిచ్చిందో ఒక 3 ఏళ్ళు ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి 3 ఏళ్ళు ఇసుకిస్తుందని చెప్పి దానికి వార్న్ చేసి స్టాక్ స్టేట్మెంట్ ఒకటి సరి చేసుకోవడం ఒకటి, జాగ్రత్తగా ఉన్న దాంట్లో వచ్చుకోవడం ఒకటి, డెటార్స్ క్రెడిటార్స్ ఇవి కాకుండా ఇంకెంత జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పండి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటేనండి మనం జిఎస్టీఆర్ 1లో ఒకప్పుడు B2Bకి హెచ్ఎన్ కోడ్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు B2C కూడా హెచ్ఎన్ కోడ్ ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ మనకి ఎప్పుడు కూడా ఈ నోటిఫికేషన్లో హెచ్ఎస్ఎన్ కోడ్ వైజ్గా షెడ్యూల్ 1, షెడ్యూల్ 2, షెడ్యూల్ 3, షెడ్యూల్ 4లో షెడ్యూల్ 1లో మనకేంటంటే దాంట్లో అన్ని 5% చెప్పారు, 12% చెప్పారు, 18% చెప్పారు. మనం ఇచ్చిన హెచ్ఎస్ఎన్ కోడ్లో కంపల్సరీగా డిపార్ట్మెంటు B2B, B2C ట్రాక్ చేస్తుంది. సో దాని ప్రకారం మనకి ఆ బిల్స్లో ఉన్న మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఉన్న బిల్ కొంతమంది ఏం చేస్తారంటే ఓల్డ్ రేట్ వరకు కలెక్ట్ చేస్తారు, కట్టేస్తారు. పోర్టల్లో కూడా టాలీలోంచి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. ఓల్డ్ రేట్తో వెళ్ళిపోతాయి, గవర్నమెంట్ కూడా కట్టించేసుకుంటారు, అదేం తిరిగి రావు. కాకపోతే మనం బిల్స్ B2C బిల్స్, B2B బిల్స్ మనం ఏదైనా హ్యాండిల్ చేయొచ్చు అనే ఇది మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఈ రివైజ్డ్ రేట్ వచ్చిన తర్వాత 5% అయితే 5%, 12% ఎంతైతే తగ్గించామో దాన్ని జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని మేనేజ్ చేయాలి. ఎందుకంటే B2Cలో మనం ఏంటంటే 10 మందికి అమ్మినాం, కానీ దాన్ని ఏం చేయాలి, 15 మందికి అడ్జస్ట్ చేయాలి. అంతే కదా? ఇప్పుడు రేటు ఓల్డ్‌ది కలెక్ట్ చేశారనుకోండి, B2Bలో జనరల్‌గా ఆ సప్లయర్ అడిగేస్తాడు. ఏంటి నాకు జీఎస్టీ రేట్ ఇప్పుడు గ్రానైట్ ఉంది, అంతకుముందు 12% ఉండేది, ఇప్పుడు 5% తగ్గించారు. ఇప్పుడు B2B అన్నప్పుడు ఏం చేస్తారు వాళ్ళు ఆటోమేటిక్‌గా 12% చార్జ్ చేస్తే వెంటనే అడుగుతాడు. నువ్వు 12% ఎందుకు చేసావు, 5% కదా. B2Bలో ఎందుకంటే తెలిసిపోద్ది కదా ట్రాన్స్పరెన్సీ. సో అటు పక్కనగా B2Bలో ఆల్ అదర్ ఐటీసీలో వచ్చేస్తుంది, 2Bలో వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా అడుగుతాడు. B2C అడగలేడు. సో B2C దగ్గర కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత స్టాక్ స్టేట్మెంట్ 29వ తారీఖుకి కరెక్ట్ స్టాక్ స్టేట్మెంట్ 29వ తారీఖున మిడ్‌నైట్‌కి కంపల్సరీగా స్టాక్ స్టేట్మెంట్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత క్యాపిటల్ గూడ్స్ మనకి కంప్లీట్‌గా జీరో అయిపోతే మన క్యాపిటల్ గూడ్స్ యొక్క లైఫ్ 5 ఇయర్స్. ఈ 5 ఇయర్స్‌లో మనం ఎన్ని ఇయర్స్ వాడుకున్నాము, ఇంకా ఎన్ని మంత్స్ మనం ఇంకా వాడుకోవాల్సి ఉంది, ఆ ప్రపోర్షనేట్ ఐటీసీ అనేది రివర్స్ చేసుకోవాలి. కాబట్టి ఆ కాలిక్యులేషన్ పెట్టుకోవాలి. చెప్పండి.
టైమ్ ఆఫ్ సప్లై ప్రకారం మనం కనుక బిఫోర్ పేమెంట్ చేయకపోతే మనం కూడా 12% చేయాలి. బిఫోర్ పేమెంట్ అంటే రెండు ఉండే, సప్లై, పేమెంట్, ఇన్వాయిస్. గూడ్స్ వచ్చేసి 12% బిల్ స్టాక్ 22nd వచ్చేసింది. ఇప్పుడు మనం 12% చేయలేదు, 5% పేమెంట్ చేయలేదు. 5% చేయాలి. మీరు చేసిన దానికి సంబంధం లేదుగా, మీరు పార్టీ 12% పేమెంట్ చేయాలి. ఎందుకంటే మీకు ఇన్పుట్ కూడా వస్తుందిగా 12%, మీకు 5%కే అమ్మాలి. ఆ 12% అడిషనల్లీ మీరు క్యాష్ కట్టకుండా నెక్స్ట్ ఫ్యూచర్లో అడ్జస్ట్ చేసుకోవాలి. కరెక్ట్, 5% చేయాలి, 12% చేయాలి. ఎస్, అంతే. ఇవ్వరు. ఎందుకంటే అతను ఎటు పాత ఇన్వాయిస్ బేబీలు అన్ని రేజ్ చేసి ఉంటాడు 12%. అతను కట్టాలి కదా. అంతే అంతే అంతే. అందుకని మనకు క్లారిఫికేషన్ ఇచ్చారు. మేము 12%, 18% కొన్నాము, ఇప్పుడు 5% అమ్మంటున్నారు. ఆ ఇన్పుట్ అంతా ఏం చేసుకోమంటారు అంటే ఫ్యూచర్ వాడుకోమని చెప్తున్నారు. సో మనం స్టాక్ స్టేట్మెంటు 21వ తారీఖు నైట్కి స్టాక్ స్టేట్మెంట్ తీసుకోవాలి. క్యాపిటల్ గూడ్స్ ఎన్ని మంత్స్ ఎన్ని వాడుకున్నామో చూసుకోవాలి. సో దాని మీద ప్రపోర్షనేట్ ఐటీసీ 0 అయితే కంపల్సరీగా రివర్స్ చేయాలి. రివర్స్ చేయాలంటే ఎయిదర్ పీనల్ అకౌంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసుకోవచ్చు, లేదా ఎక్కువ అమౌంట్ ఉంటే క్యాపిటలైజ్ కూడా చేసుకోవచ్చు. క్యాపిటలైజ్ కూడా చేయకూడదు, ఎందుకంటే మనం 3CP 3CD నిజంగా కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఏమి లేదు కాబట్టి మనం చేయకూడదు. అని పీఎన్ఎల్ అకౌంట్కి జనరల్గా ఛార్జ్ చేసుకోవాలి. 80% రా మెటీరియల్ పర్చేజ్ చేసాం, ఇంకా 21st నైట్ స్టాక్ రెడీ అవ్వాలి. రెడీ చేస్తాం ఇవాళ. మరి ఐటీసీ అనేది ఇప్పుడు డిఫరెన్స్ ఉంటుంది. ప్రీవియస్ గా ప్లాన్ చేసుకున్నట్టు రీపేర్ చేయాలి. ఇది ఇంకా మనం పేమెంట్ చేయగల ఐటీసీ హోల్డ్ చేసి ఉంచుకోవాలి. ఉంచుకోవచ్చు కదా సార్, ఏమైంది? ఐటీసీకి ఏమైంది సార్? ఐటీసీ ఏమైనా మనకి అది ఎప్పుడు లైవ్ బ్యాలెన్సే కదా, ఉన్నప్పుడే చేయాలి. అంతేగాని ఇవాళ అవసరంలా. మీకు ఆల్రెడీ ట్యాక్సిబుల్ గూడ్స్ ఉన్నాయనుకోండి, మొత్తం జీరోనా? ఓకే. అవును. హోల్డ్ చేసి ఐటీసీ ఉంచుకోవాలి. అంటే మీ పేపర్ కొన్నప్పుడు మీరు బిల్లు, ఇన్వాయిస్, ఆ సప్లైర్ ఇచ్చినవి మీరు ఇవ్వాలిగా, అతను తిరిగి ఇవ్వాల్సిందేగా. మీరు అతను ఏమంటాడంటే, నేనే మీకు అమ్మానండి, పేపర్ కొనుక్కొచ్చుకున్నా అన్నారు కదా, పేపరు నేను అమ్మాను మీకు, మీరు కొనుక్కొచ్చుకున్నారు, 21వ తారీఖు కొనుక్కొచ్చుకున్నారు. ఏం చేస్తారంటే నేను జిఎస్టీ ఇన్వాయిస్ ఇస్తాను, మీకు ఇన్పుట్ క్రెడిట్లైజ్లోకి వస్తే మీకు ఎలిజిబిలిటీ ఉంటే తీసుకుంటారు, లేదంటే లేదు. రివర్స్ చేయాలి, 0 అయిపోయింది కదా నెక్స్ట్ నుంచి. తయారు చేసినా చేయకపోయినా ఏమవుతుంది, మీకు ఇంపాక్ట్ ఏంటి? తయారు చేసిన తర్వాత అమ్ముతారుగా. చేయాలి, ఈ మంత్లోనే చేయాలి. పాత ఆల్రెడీ హోల్డింగ్ స్టాక్ ఉందని కూడా ఎగ్జాంపుల్ గుర్తుంది. దాన్ని వాడి కట్టాలి, ఇది కూడా అట్లాగే సేమ్ ట్రీట్మెంట్. 21 ఏది కొన్నా ఓల్డే. 21 నైట్. అందుకని ఇప్పుడు మీరు చూస్తే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ లాస్ట్ 1 మంత్ నుంచి అసలు సేలే లేవు, చాలా రేర్. అందరూ ఈ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరిగిన కాడ నుంచి ఈ రివైజ్డ్ రేట్ పాలసీలు, ఎల్ఐసి పాలసీలు కూడా అన్ని మ్యాక్సిమం చాలా తగ్గిపోయినాయి. ఇప్పుడు నుంచి తగ్గుతుంది కదా, తగ్గుతుంది. ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కానీ, వెహికల్స్ కానీ, 2 వీలర్స్ కానీ ఏదో ఒక 20,000 అడ్వాన్స్ కట్టేసి బుక్ చేసుకుంటారు. కరెక్ట్. అంటే డెలివరీ కావాలి కదా, అది ఈరోజు ముహూర్తం పెట్టుకుంటారు వాళ్ళ దసరా రోజునో, లేకపోతే అప్పుడు డెలివరీ. సార్ వాళ్ళు ఏం చెప్తారంటే, సార్ అసలు మొదటి దసరా దాకా అసలు మీకు స్టాక్ లేదు సార్, అన్ని బుక్ అయిపోయినాయి అంటారు. సో వాళ్ళు ఏంటంటే అంతే, ఆర్టిఫిషియల్ డిమాండ్, స్కేర్సిటీ. కరెక్ట్. సో ఈ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో మనం స్టాక్ రిజిస్టర్ ఒకటి కంపల్సరీ జాగ్రత్తగా నెగిటివ్ లేకుండా చూసుకోవాలి. సో క్యాపిటల్ గూడ్స్ సంబంధించి ప్రపోర్షనేట్ ఐటీసీ ఎంత రివర్స్ చేసుకోవాలో పెట్టుకోవాలి. సో ఈ 2 పాయింట్స్ మేజర్గా జిఎస్టీకి సంబంధించి. మనకి రివర్స్ ఛార్జ్ కూడా కంపల్సరీగా మీరు 0 అయిపోయినా రివర్స్ ఛార్జ్ కట్టాలంటే కట్టాలి. యూ కెనాట్ క్లెయిమ్ ఇన్పుట్. మీకు ట్యాక్సిబుల్ ఉంటేనే మీకు ఎలిజిబిలిటీ వస్తే, లేకపోతే లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, Madhu garu. I request Chairman of the branch to please
కమిషన్ ఇక్కడే ఉంది చెప్పు పెట్టారు అవును కదా సరే డిస్కౌంట్ వస్తుంది చెప్పు